Yes, so very good evening, Andy. Nicola garu, very good evening. So, yes, మన members అందరికి very good evening, Andy. Welcome to our next session. Okay. Good evening, Andy. Nicola garu. Okay. So, 19 members. Fine. Mamta garu, good evening. సో మనం ఎస్టర్డే లాజికల్ థింకింగ్ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. లాజికల్ థింకింగ్ ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి అనేది మాట్లాడుతూ ఉన్నాం కదా. సో ఆ, ఇంకా అక్కడ నుండి మనం కంటిన్యూ చేద్దాం. ఓకే. సో ఏదైనా సరే ఒక ప్రోగ్రామ్ ఇస్తే ప్రోగ్రామ్ని డైరెక్ట్గా ముందు ప్రోగ్రామ్ మనము ఏదైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వరకు వెళ్ళిపోకూడదు. ఫస్ట్ మనకి మైండ్లో ఆ సెట్ ఆఫ్ స్టెప్స్ అన్నది ఆలోచించగలగాలి. ఓకే. సో దానికి సొల్యూషన్ ఎలా రాబట్టాలి అన్నది మనం ఆలోచించగలగాలి. దాన్నే లాజికల్ థింకింగ్ అంటారు అని చెప్పాను కదా. ఓకే. సో దానికి మనం ఇంప్లిమెంటేషన్, సో జనరల్గా మీరు కరికులంలో చదువుకునేటప్పుడు మనకి ఫస్ట్ ఒక ఫ్లో చార్ట్ వేయాలి, దాని నుండి మనము ప్రోగ్రామ్గా కన్వర్ట్ చేయాలి, లేకపోతే షుడో కోడ్ రాయాలి, దాని నుండి ప్రోగ్రామ్గా కన్వర్ట్ చేయాలి, అలా చెప్తారు. ఓకే. సో మనం ఇంకా ఇంకొంచెం సింపుల్గా ఇంకా జనరల్ వర్డ్స్లో మాట్లాడతాం అనమాట. ఓకే. సో ఎలా అంటే ఫస్ట్ మనము సింపుల్ స్టెప్స్లో రాసుకోమని చెప్తున్నాము. ఓకే. సో వెరీ సింపుల్ స్టెప్స్లో రాసుకోమని చెప్తున్నాము. సో అది మనం అలవాటయ్యే కొద్దీ ఇంకా ఈ సింపుల్ స్టెప్స్ రాయడం అనేది మరీ ఉండదండి. నెక్స్ట్ మనం డైరెక్ట్గా ఈ స్టెప్కే వెళ్ళిపోతాము. ఓకే. సో ఫస్ట్‌లో కాస్త అలవాటు అవ్వడానికి మనం సింపుల్ స్టెప్స్‌లో ముందు ఇంగ్లీష్ స్టేట్మెంట్స్‌లో ముందు రాసుకొని, ఓకే. సో యెస్, మనకి దానికి సొల్యూషన్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలి, మనకి స్టెప్ బై స్టెప్ తెలుసు అని అనుకున్న తర్వాత అప్పుడు అక్కడ ప్రతి స్టేట్మెంట్‌ని కూడా ప్రోగ్రామ్ రూపంలోకి కన్వర్ట్ చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే. సో ఫస్ట్ మనం 2 నంబర్స్ ఎడిషన్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకోవడం జరిగింది. సో 2 నంబర్స్ ఎడిషన్‌కి ప్రోగ్రామ్ మనం ఎందుకు రాయాలి? అసలు 2 నంబర్స్ ఎడిషన్ ప్రోగ్రామ్ ఏమైనా సాఫ్ట్‌వేరా అంటే కాదండి. సో మనం ఏదైతే ఫ్యూచర్‌లో సాఫ్ట్‌వేర్స్ డెవలప్ చేయబోతున్నామో, లేకపోతే ప్రాజెక్ట్స్ చేయబోతున్నామో, ఓకే. సో మీరు జాబ్‌లోకి వెళ్ళాక కూడా మీరు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఏవైతే డెవలప్ చేయాలో, సో అది డెవలప్ చేయాలి అంటే దానికి తగ్గ నాలెడ్జ్ అంతా కూడా ఈ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ రూపంలో మనం నేర్చుకుంటాం అనమాట. ఓకే. సో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ మనం చేస్తూ ఒక్కొక్క స్టెప్ పైకెక్కుతూ ఉంటే మనకి ప్రాజెక్ట్ చేసే క్యాపబిలిటీ, మన ఓన్‌గా మనకి కోడింగ్ చేసే క్యాపబిలిటీని ఇవన్నీ కూడా ఇస్తాయి కాబట్టి ఈ లెవెల్ నుండి మనం స్టార్ట్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఓకేనా? రైట్. సో ఫస్ట్ సింపుల్ స్టెప్స్‌లో రాసుకోవాలని చెప్పాను. సో మనకి రైట్ ఏ ప్రోగ్రామ్ టు యాడ్ 2 నంబర్స్ అని ఇవ్వగానే అసలు 2 నంబర్స్ ఎడిషన్ ఎలా చేయాలి అనేది మనకు తెలియాలి. అంటే ఫస్ట్ మనం 2 నంబర్స్ అయితే తెలియాలి కదా మనకి ఎడిషన్ చేయాలంటే. కాబట్టి ఫస్ట్ 2 నంబర్స్ ఏంటో తెలుసుకోవాలనుకున్నాం. ఆ తర్వాత తెలిసిన తర్వాత ఇంకేముంది, ఆ రెండిటిని ఎడిషన్ చేయాలి. ఎడిషన్ ఎలా చేయాలో మనకు తెలియాలి. ప్లస్ ఆపరేటర్ యూజ్ చేసి ఎడిషన్ చేస్తామని మనకు తెలుసు. ఓకే. సో ప్లస్ ఆపరేటర్ యూజ్ చేసి ఎడిషన్ పెర్ఫార్మ్ చేస్తాము. సో చేసిన తర్వాత ఆ రిజల్ట్ స్టోర్ చేయటానికి మనం ఇంకొక దాని హెల్ప్ తీసుకుంటాం. మొత్తానికి రిజల్ట్ స్టోర్ చేసి ఆ రిజల్ట్‌ని ప్రింట్ చేసేస్తాం. సో ఇది మనం సింపుల్ స్టేట్మెంట్స్‌లో అనుకున్నది. ఓకే. సో దీన్ని మనం స్టెప్ 2లో ప్రోగ్రామ్ రూపంలోకి కన్వర్ట్ చేయాలి అంటే, సో టేక్ 2 నంబర్స్ అని ఏదైతే అనుకుంటున్నామో, ఓకే. అంటే 2 వేరియబుల్స్ మనకు అవసరమని మనం అర్థం చేసుకోవాలి ప్రోగ్రామ్ రూపంలో. ఎన్ని వాల్యూస్‌తో డీల్ చేస్తున్నామో అన్ని మెమరీ లొకేషన్స్ మనకు కావాలి. ఓకే. సో అయితే ఇక్కడ మనం రిజల్ట్ కూడా టెంపరరీగా స్టోర్ చేద్దాము ఎడిషన్ చేశాక అనుకుంటున్నాం కాబట్టి యాక్చువల్‌గా 3 వేరియబుల్స్ మనకు అవసరం. ఓకే. సో ఏబీసీ 3 లొకేషన్స్ మనకు అవసరము. సో ఫస్ట్ ఏబీ వాల్యూస్‌ని మెమరీలో స్టోర్ చేయడానికి 2 లొకేషన్స్. ఓకే. ఆ తర్వాత మనం దానికి ఎడిషన్ పెర్ఫార్మ్ చేస్తాం కదా. సో చేయగానే వచ్చిన రిజల్ట్‌ని స్టోర్ చేయడం కోసం మరొక మెమరీ లొకేషన్. ఓకే. సో తీసుకుంటాము. సో తీసుకొని ఎడిషన్ అనేది పెర్ఫార్మ్ చేస్తాము. సో పెర్ఫార్మ్ ఎడిషన్ యూజింగ్ ప్లస్ అంటే అది ఎలా రాస్తాం మనము? సో ప్రోగ్రామ్ రూపంలో సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సో ఏ ప్లస్ బి పెర్ఫార్మ్ చేసి ఆ రిజల్ట్‌ని తీసుకొచ్చి మనం సిలో స్టోర్ చేస్తాము అని చెప్పి చెప్పడం. ఓకే.
సో సో చేసిన తర్వాత ఆ సిలో రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని ఫైనల్గా ప్రింట్ చేయాలి. సో ప్రింట్కి మనం ప్రోగ్రామ్ రూపంలో ఎలా మారుస్తాము? ప్రింట్ అనే ఫంక్షన్ ద్వారా మనం మారుస్తాం అన్నమాట. ఓకే, యా. స్కాన్ కూడా చెప్తాను, నేను హౌ టు రీడ్ అనేది చెప్తాను. ఓకే, సో ఈ రోజు క్లాస్లోనే అది కూడా చెప్తాను. ఓకే, సో ఫస్ట్ మనం ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. సో చూసామా ఆల్రెడీ? సో మనం ప్రోగ్రామ్ రాయడం మొదటి నుండి ఒక స్టైల్ అలవాటు చేసుకుందామండి. ఇదే మన ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి. ఓకే, ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ప్రోగ్రాంలో వీలైనన్ని కామెంట్స్ మనం రాస్తే ప్రోగ్రామ్ రీడబిలిటీ అనేది పెరుగుతుందన్నమాట. ఓకే, సో ప్రోగ్రాంలో మనం కామెంట్స్ రాయడం అలవాటు చేసుకోవాలి అని చెప్పి చెప్తున్నాను. ఓకే, రైట్. సో మనకి ప్రోగ్రామ్ రాస్తాను చూడండి. సో దానికోసం నేను ఎయిదర్ విజువల్ స్టూడియో కోడ్ కానీ లేకపోతే పైచార్మ్ కానీ ఏదో ఒకటి యూజ్ చేస్తాను. ఓకే, సో పైచార్మ్ ఓపెన్ చేస్తాను. సో మీరు పైచార్మ్, విజువల్ స్టూడియో కోడ్ అన్నిట్లోనూ మనం ప్రోగ్రామ్ చేయడం చూపించాం కాబట్టి మీరు ఎక్కడైనా చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా, రైట్. సో తీసుకొని ఇక్కడ ప్లస్ క్లిక్ చేసి, ఓకే, సో ఇది ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టా? ఫైన్. సో ప్రాజెక్ట్ ఆల్రెడీ ఉన్న ప్రాజెక్ట్ ఇది కాబట్టి ఏం చేద్దాం? ఇది ఆల్రెడీ మనం క్రియేట్ చేసినట్టున్నాం కదా ముందు. ఫైన్. సరే, న్యూ ప్రాజెక్ట్ తీసుకుందాంలే. అందులో చేయొద్దు. ఓకే, న్యూ ప్రాజెక్ట్ అన్నాను. న్యూ ప్రాజెక్ట్ ఎలా తీసుకున్నాను చూశారు కదా. ఇక్కడ ఆ, ఏదైతే మెనూ ఉందో హారిజాంటల్ బార్స్తోని అది క్లిక్ చేశాను. సో క్లిక్ చేసి ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అంటున్నాను. న్యూ ప్రాజెక్ట్ అని. ఓకే, సో పైథాన్ బ్యాచ్ 1 అనేది మన ప్రాజెక్ట్ నేమ్ అనమాట. ఓకే, రైట్. సో మనం పైథాన్ 3.13.3 ఏమో ఇన్స్టాల్ చేసినట్టు ఉన్నాం కదా. సో రీసెంట్గా 2 days అయినట్టుంది. 3.13.5 రిలీజ్ అయ్యింది. ఓకే, సో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండిపోదు. ఇదైనా అదైనా ఆల్మోస్ట్ సేమే, చెప్తున్నాను మీకు అప్డేట్ ఇవ్వడం అంతే. ఓకేనా, రైట్. సో పైథాన్ బ్యాచ్ 1. సో ఆటోమేటిక్గా పైథాన్ 3.13 ఏదైతే మనం ఇన్స్టాల్ చేసామో అది తీసుకుంది. ఓకే, ఫైన్. సో న్యూ విండోలో క్రియేట్ చేయమన్నాను. సో న్యూ విండోలో క్రియేట్ చేసింది. ఇంకా మనం దీన్ని పాతదాన్ని క్లోజ్ చేసేద్దాం. ఓకే, రైట్. సో మనకి ఇప్పుడు ఏదైతే పైథాన్ బ్యాచ్ 1 అన్నామో అది క్రియేట్ అయ్యింది. ఇక్కడ రైట్ క్లిక్ చేసి న్యూ పైథాన్ ఫైల్ అంటాను. సో పైథాన్ ఫైల్ అని ఏదో ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డాట్ పీవై అని చెప్పి ఎంటర్ క్లిక్ చేస్తాను. సో ఎంటర్ క్లిక్ చేయగానే మనకి ఈ ఫస్ట్.py అన్నది వచ్చింది. ఓకే, సో ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని మనం ప్రోగ్రామ్ చేద్దాం. సో ఓకే, సో ఫస్ట్ నేను ఏం చెప్తున్నానంటే ఏదైనా సరే కామెంట్స్ రాయడం అలవాటు చేసుకోవాలి స్టార్టింగ్ నుండి అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఓకే, సో కామెంట్స్ అంటే ఏంటో తెలుసా? అవి ప్రోగ్రామ్కి సంబంధం లేదనమాట. అంటే ప్రోగ్రామ్ ఏదైతే మనం స్టేట్మెంట్స్ రాస్తామో, వేరియబుల్ డిక్లరేషన్స్, ప్రింట్, ఇవేవైతే రాస్తామో అవన్నీ కూడా మనకి పైథాన్ సిస్టమ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది కదా. సో అలా ఎగ్జిక్యూట్ చేసేవి కాకుండా జస్ట్ మనం యాజ్ ఏ డెవలపర్గా మనకి అర్థం కావడం కోసం కొన్ని కామెంట్స్ రాసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ రాయబోతున్నాం కదా. ఈ ప్రోగ్రామ్ మనం ఎందుకు రాయబోతున్నాము, ఈ ప్రోగ్రామ్ మనం ఎందుకు రాయబోతున్నాము అన్నది ఫస్ట్ చెప్పడం అనమాట. ఓకే, సో మనకి ఇందులో ఫాంట్ చేంజింగ్ ఎక్కడైనా అవకాశం ఉంటే బాగుండేదబ్బా. ఫాంట్ చేంజింగ్, ఐ మీన్ ఫాంట్ ఇంక్రీజింగ్ సార్ ఒకసారి సెట్టింగ్స్ లో ఫాంట్ అని సెర్చ్ చేయరా? ఉందా? అంటే నేను ఒకసారి చూసినట్టు గుర్తుంది. ఎర్లియర్ నేను ఇది యూస్ చేస్తాను. యా, ఆ ఫైన్. సెర్చ్ బాక్స్ లో ఫాంట్ అని సెర్చ్ చేయండి. సూపర్ సూపర్. ఓకే, ఫాంట్. యా, ఓకే, యూజ్ కస్టమ్ ఫాంట్. సూపర్ అండి, సూపర్ అండి, థ్యాంక్ యూ.
సో మనం 16 తీసుకుందాం. అండ్ ఆల్సో సార్, ఇన్స్టెడ్ ఆఫ్ ఇది బ్లాక్ కాకుండా సిస్టమ్ డిఫాల్ట్ పెడితే అది విజిబుల్ బాగా ఉంటుంది. మనం అవి స్టేట్మెంట్స్ రాసినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో వస్తాయి కదా. ఆహాహా. అక్కడ అపియరెన్స్ అండ్ బిహేవియర్ లోకి వెళ్ళి ఓకే. అది ఎక్స్పాండ్ చేయరా? అపియర్ అండ్ బిహేవియర్ రైట్ ఎక్స్పాన్షన్. రైట్. యా. సో అపియరెన్స్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ అక్కడ ఆ థీమ్ లో సిస్టమ్ లైట్ పెట్టుకోమంటున్నారా? లైట్ పెట్టుకోండి. యా, అది పెడితే మీకు ఏంటంటే మనకి ఆ కలర్స్ క్లియర్ గా కనిపిస్తాయి ఫైన్ ప్రెజెంటేషన్. ఫైన్ ఫైన్, సూపర్. ఓకే. ఆర్ ఎల్స్ మీరు ఆ సింక్ విత్ ఓఎస్ కూడా చెక్ చేయొచ్చు. ఓకే. అండ్ ఫాంట్ ఇంకొంచెం పెంచుకున్నా పర్వాలేదేమో. ఓకే. ఫైన్. సో నేనేం చెప్తున్నాను, కామెంట్స్ అన్నవి రాయడం అలవాటు చేసుకోవాలి అని చెప్తున్నాను. సో ఇప్పుడు చూడండి, అసలు ఈ ప్రోగ్రామ్ మనం ఎందుకు రాస్తున్నాము అనేది. ఓకే. సో ప్రోగ్రామ్ టు యాడ్ టూ నెంబర్స్ టూ నెంబర్స్. ఓకే. సో ఇప్పుడు ఇదేదైతే మనం స్టార్టింగ్లో హ్యాష్ క్యారెక్టర్ టైప్ చేసాం కదా. సో హ్యాష్ క్యారెక్టర్తో టైప్ అయినది అది కామెంట్ అన్నమాట. దాన్ని ఏమంటారు? కామెంట్ అంటారు. ఓకే. సో ఏవైతే మనం కామెంట్స్‌గా రాస్తామో, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా మీరు తీసుకోండి. మనం ఏవైతే కామెంట్స్‌గా రాస్తామో, ఆ కామెంట్స్‌ని సిస్టమ్ అనేది ఎగ్జిక్యూట్ చేయదు. అంటే వాటిని ఇగ్నోర్ చేసేస్తది. పట్టించుకోదనమాట. అవి కేవలం మనం ఎందుకు రాస్తున్నాము, డెవలపర్ తాలూకా కంఫర్ట్ కోసం. సో డెవలపర్‌కి అర్థం కావడం కోసం మనం రాసుకుంటున్నాం. సో మీకు అనిపించొచ్చు, అంటే మనం రాసే ప్రోగ్రామే కదా సార్! మనకు తెలుసు కదా ఇది ఎందుకో, మళ్ళీ కామెంట్ ఎందుకు రాయాలి అని చెప్పి. ఓకే. సో రియల్ టైమ్‌లో మనకి సినారియో ఎప్పుడూ కూడా కేవలం మనొక్కరమే చేస్తామని ఉండదండి. ఓకే. సో ప్రతి ఒక్కరు కూడా స్విచ్ అవుతూ ఉంటారు కదా జాబ్స్. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఏదో అవుతూ ఉంటుంది ఒక కంపెనీలో. ఓకే. సో అప్పటి వరకు ఎవరైతే అక్కడ టీమ్‌లో చేస్తూ ఉన్నారో వాళ్ళేం చేస్తారు, ఆటోమేటిక్‌గా మంచి ఆఫర్ చూసుకొని నెక్స్ట్ స్విచ్ అవుతారు. జాబ్ స్విచ్ అవుతారు కదా. సో వేరే కంపెనీకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు ఆ ప్లేస్‌లో ఇంకొక ఆయనొచ్చి కూర్చుంటాడు కదా. సో అప్పుడు ఆ ముందు రాసే కోడ్ ఏదైతే ఉందో దానంతటిని అండర్‌స్టాండ్ చేసుకుంటేనే ఆ రోజు నుండి అతను మెయింటైన్ చేయగలుగుతాడు ఆ ప్రాజెక్ట్‌ని కదా. సో కాబట్టి మనం మనొక్కరి కోసమనే కాదు, మనం నీట్‌గా కోడింగు అంతా, కామెంట్స్ అంతా కూడా స్టాండర్డ్స్ ఫాలో అవుతూ మనం కోడింగ్ చేశామనుకోండి, అప్పుడు మనం ఆ జాబ్ నుండి వెళ్ళిపోయినా, ఆ ప్లేస్‌లోకి వేరే ఆయనొచ్చినా కూడా యెస్, ప్రతీదీ కూడా నీట్‌గా ఉంటుంది కాబట్టి రీడబిలిటీ, అండర్‌స్టాండబిలిటీ బావుంటాయన్నమాట. వచ్చిన వాడికి ఈజీగా అర్థమవుతుంది. ఓకే. ఈ ప్రోగ్రామ్ కామెంట్ చూసుకుంటాడు. ఓకే. దిస్ ప్రోగ్రామ్ ఈస్ ఫర్ యాడింగ్ 2 నంబర్స్. ఓకే. ఫైన్ అని చెప్పి అర్థం చేసుకుంటాడు. లేకపోతే ఇంకా ఆ లైన్ టు లైన్ ప్రతీది ఇదేంటి ఇలా ప్రతీది చెక్ చేసుకొని చేస్తే అది బర్డెన్ అవుతుంది. ఓకే. సో మనం వెళ్ళిపోతే మన ప్లేస్‌లో వచ్చిన వాడు హ్యాపీగా ఉండాలి. అలాగే మనం ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మనం కూడా హ్యాపీగా ఉండాలి. కాబట్టి అందరికీ కలిపి కామన్‌గా కొన్ని స్టాండర్డ్స్ సెట్ చేసుకుంటారనమాట. ఓకే. సో ఆ స్టాండర్డ్స్‌లో భాగమే ఈ కామెంట్స్. కాబట్టి ఎప్పుడైనా మనం ప్రోగ్రామ్ రాయడం అంటే కేవలం ప్రోగ్రామ్ రాసేయడం మాత్రమే కాదు, మనం కామెంట్స్ రాయడం కూడా వెరీ గుడ్ ప్రోగ్రామింగ్ స్టైల్ అని చెప్పి చెప్తూ ఉన్నాను. ఓకే. కాబట్టి మనం కామెంట్స్ అనేవి రాసుకోవాలి. సో వీలైనన్ని కామెంట్స్ మనం రాసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రామ్ మొత్తం ఎందుకు రాస్తున్నామో కామెంట్ రాసుకుంటాం. ఆ తర్వాత ఫ్యూచర్‌లో ఫంక్షన్స్ రాస్తాం. ఒక ఫంక్షన్ ఎందుకు రాస్తున్నామో కామెంట్ రాసుకోవచ్చు. ఒక వేరియబుల్ ఎందుకు డిక్లేర్ చేసామో కామెంట్స్ రాసుకోవచ్చు. ఓకే. సో వెరీ డీటెయిల్ లెవెల్‌లో మరీ ప్రతీదీ రాయక్కర్లేదు. బట్ అట్‌లీస్ట్ ఆ ప్రోగ్రామ్ కొంత రీడబిలిటీ, అండర్‌స్టాండబిలిటీ పెరిగేలాగా, ఎవరైనా చూడగానే అర్థమయ్యేలాగా మనం రాసుకోవచ్చు. మనం ఎన్ని కామెంట్స్ అయినా రాయనివ్వండి, ఆ కామెంట్స్‌ని సిస్టమ్ అనేది పట్టించుకోదనమాట. ఓకే. సో అవి కేవలం డెవలపర్ తాలూకా కంఫర్టబిలిటీ కోసమే మనం రాస్తాము అని చెప్పి చెప్తున్నాను. యెస్. సో ఇంకా కామెంట్స్ మనం కామెంట్స్ గురించి నేను ఇంకొక రోజు మాట్లాడతాను ఖచ్చితంగా. ఓకే. సో జస్ట్ వాట్ ఈస్ వాట్ అనేది చెప్తున్నాను. ఫస్ట్ మనం ఈ ఫ్లోలో కొన్ని ప్రోగ్రామ్స్ చెప్పేద్దాం లిఖిత గారు. సో చెప్పిన తర్వాత మనం కామెంట్స్ గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడదాం. ఓకేనా? రైట్. సో అయితే ఇప్పుడు ఫస్ట్ ఏదైతే మనం ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నామో అది నేనిక్కడ స్టెప్స్‌లో రాస్తున్నాను చూడండి. సో ఫస్ట్ స్టెప్ 1 ఏంటి? సో టేక్ 2 నంబర్స్. ఏదైతే 2 నంబర్స్ తీసుకోవాలనుకుంటున్నామో అది స్టెప్ 1. సో కామెంట్స్‌లో రాస్తున్నాను కాబట్టి అది రాయకపోయినట్టే లెక్క సిస్టమ్ వరకు చూసుకుంటే. ఓకే. ఇది కేవలం మన కంఫర్టబిలిటీ కోసం మనం రాస్తున్నట్టు. స్టెప్ 2 ఏంటి?
లెట్స్ యాడ్ 2 నెంబర్స్. ఏదైతే ఆ 2 నెంబర్స్ తీసుకున్నామో వాటిని యాడ్ చేయాలి. అండ్ స్టెప్ 3 ఏంటి? స్టెప్ 3 వచ్చి మనము ప్రింట్ రిజల్ట్. ఓకే. సో ఏదైతే మనం సింపుల్ స్టెప్స్‌లో రాసుకోమని చెప్తున్నామో దాన్నే కామెంట్స్‌లో రాసుకొని మనం ఏం చేయొచ్చు? ఆ ప్రతి ఏదైతే స్టెప్ ఉందో దాన్ని మనం ప్రోగ్రామ్ రూపంలోకి మార్చుకుంటూ వెళ్తే మనం ఈజీగా ప్రోగ్రామ్ రాయగలుగుతామని చెప్తున్నాను. సో ఫస్ట్ 2 నంబర్స్ తీసుకోవాలి అని చెప్పాను నేను. సో 2 నంబర్స్ తీసుకోవాలి అంటే దాని అర్థం ఏంటి? 2 వేరియబుల్స్ తీసుకోవాలి. ఓకే. సో A ఈక్వల్ టు 10 అండ్ B ఈక్వల్ టు 20. ఓకే. సో A ఈక్వల్ టు 10, B ఈక్వల్ టు 20 అని చెప్పి 2 నంబర్స్‌ని మనం తీసుకోవడం జరిగింది. సో తీసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటనుకుంటున్నాం మనము? ఆ 2 నంబర్స్‌ని కూడా యాడ్ చేయాలి. సరే A ప్లస్ B యాడ్ చేశాము. సో చేసిన తర్వాత ఒకటి మనం చేయొచ్చు. ఇంకా డైరెక్ట్‌గా దీన్నే ప్రింట్‌లో పెట్టేయొచ్చు. దీన్నే ప్రింట్‌లో పెట్టేస్తే అప్పుడు ఆటోమేటిక్‌గా A ప్లస్ B కాలిక్యులేట్ అయ్యి ఆన్ ద ఫ్లై అప్పటికప్పుడే కాలిక్యులేట్ అయ్యి అప్పటికప్పుడే ప్రింట్ మధ్యలో పెట్టాం కాబట్టి ప్రింట్ కూడా అయిపోతది. ఓకే. సో అలా చేయొచ్చు. లేదు నేను ముందు దీన్ని ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసుకుంటాను. ఆ తర్వాత నేను దాన్ని మళ్ళీ ప్రింట్ చేస్తాను అని అనుకున్నప్పుడు సో ఏదైతే రిజల్ట్ వస్తుందో దాన్ని ఇంకొక వేరియబుల్‌లో తీసుకువెళ్ళి స్టోర్ చేయమని చెప్తాము. సో చేసిన తర్వాత అండ్ ఫైనల్ స్టెప్‌లో దాన్ని మనం ప్రింట్ చేస్తాము. ఓకే. సో ఇంక కేవలం ప్రింట్ సి అని చెప్పి అనేస్తే బాగోదు కదా! మనం రకరకాల టెక్నిక్స్ నేర్చుకున్నాం గదా! సో ఆ టెక్నిక్స్ అన్నీ కూడా మనం యూజ్ చేయొచ్చనమాట. సో రిజల్ట్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ అని చెప్పి మనం ఇలా సి అని చెప్పి ఇవ్వచ్చు. ఓకే. ఇంకా రకరకాల ప్రింట్ స్టేట్మెంట్స్ అన్నీ మనం నేర్చుకున్నాం కాబట్టి అందులో మీరు ఇంకా ఈ ప్రయోగాలన్నీ చేయొచ్చు. ఫార్మాట్ యూజ్ చేయడము, లేకపోతే ఎఫ్ స్ట్రింగ్స్ యూజ్ చేయడము ఇవన్నీ కూడా మీరు చేయొచ్చనమాట. ఓకే. రైట్. సో వాటెవర్ మొత్తానికి ఇది మన ఫస్ట్ ప్రోగ్రామ్ అండి. సో ఏదైతే 2 నంబర్స్ ఎడిషన్ ప్రోగ్రామ్ ఉందో దాన్ని మనం సక్సెస్‌ఫుల్‌గా రాసాము. ఒకటైతే గుర్తుపెట్టుకోండి మీరంతా టైప్ చేసిన తర్వాత ఇనీషియల్‌గా మీరు ఫైల్ క్రియేట్ చేసి ఒక నేమ్ ఇచ్చారు కదా! ఫస్ట్ డాట్ పీవై అని. సో పైథాన్ ఫైల్స్‌కి డాట్ పీవై అని ఇవ్వాలండి. ఇది మనం ముందు కూడా చెప్పాము. ఓకే. సో మీరు సేవ్ చేస్తున్నప్పుడే ఫస్ట్ డాట్ ఐ మీన్ ఏదైతే నేమ్ ఇస్తున్నారో నేమ్ డాట్ పీవై అని చెప్పి ఇవ్వాలి. సో ఇచ్చిన తర్వాత మీరు అప్పటికి నేమ్ మాత్రమే ఇచ్చారు. ఎంప్టీ ఫైల్ మాత్రమే క్రియేట్ చేశారు. కానీ ఆ తర్వాత మీరు టైప్ చేశారు కదా! సో బిగినర్స్ చాలామంది చేసే తప్పేంటంటే, ఇనీషియల్‌గా ఫైల్ క్రియేట్ చేశాం కదా అని చెప్పి టైప్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకా డైరెక్ట్‌గా రన్ చేసేయడానికి చూస్తారు. ఎగ్జిక్యూట్ చేసేయడానికి చూస్తారనమాట. ఓకే. సో డైరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ అనేది చేయకూడదు. ఫస్ట్ ఏం చేయాలి? మనం టైప్ చేశాం కదా! ఆ టైప్ చేసింది సేవ్ చేయాలనమాట. ఓకే. సో ఏదైతే మనము ఇనీషియల్‌గా ఫైల్ క్రియేట్ చేసాం అప్పటికి ఇందులో ఏం లేదు. ఓకే. సో మనం ఒక చిన్న క్యారెక్టర్ టైప్ చేసినా కూడా మళ్ళీ మనం సేవ్ చేయాలి. సేవ్ చేసి రన్ చేస్తేనే అది ఎఫెక్ట్ అనేది కనిపిస్తదనమాట. ఓకే. ఆ అప్డేట్ ఏదైతే మనం చేస్తున్నామో ఒక చిన్న అప్డేట్ ఒక క్యారెక్టర్‌ని మార్చినా కూడా మనం సేవ్ చేస్తూ ఉండాలి. ఓకే. సో ఇప్పుడు మనం సేవ్ చేయడం ఎలా చేస్తాము? కంట్రోల్ ఎస్. ఓకే. సో కంట్రోల్ ఎస్. ఓకే. సో కంట్రోల్ ఎస్ క్లిక్ చేయగానే మనకి సేవ్ అన్నది అయిపోతుంది. ఓకే. సో కంట్రోల్ కీ ప్రెస్ చేస్తూ ఎస్ కీ ప్రెస్ చేస్తారనమాట. ఓకే. సో ఎస్ ఫర్ సింగపూర్, ఎస్ ఫర్ సంతోష్. ఓకే. సో ఎస్ కీ ప్రెస్ చేస్తారు. సో చేయగానే మీకు సేవ్ అనేది అయిపోతుంది. ఇప్పుడు సేవ్ అయిపోయింది కదా ప్రోగ్రాము. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంకా రన్ చేసేస్తామనమాట. ఓకే. సో రన్ చేయగానే ఆటోమేటిక్‌గా మనకి రిజల్ట్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ 30 అని చెప్పి రావటం జరిగింది. సో ఈ విధంగా మనం సక్సెస్‌ఫుల్‌గా ఫస్ట్ ప్రోగ్రామ్‌ని చేయగలిగాం. ఓకే. సో ఇంకిక్కడ మనం రకరకాల ప్రయోగాలు చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎఫ్ స్ట్రింగ్ వాడాలంటే వాడుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ ఇలా తీసేస్తాను నేను. ఇక్కడ ఎఫ్ రాస్తాను. ఓకే. సో ఇలా కూడా మనం ఇచ్చుకోవచ్చు. ఓకే. సో రిజల్ట్ ఆఫ్ ఎఫ్ స్ట్రింగ్ అని చెప్పి రిజల్ట్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ 30 అని చెప్పి ఇలా కూడా ఇచ్చుకోవచ్చు. ఇంకా రకరకాల ప్రింట్ స్టేట్మెంట్స్ మనం యెస్టర్‌డే చూసాం కదా! అందులో ఏదైనా మీరు యూజ్ చేయొచ్చు. ఇది అడ్వాన్స్డ్‌గా మనకి 3.6 వెర్షన్ నుండి
మనకి ఇది ఇంట్రడ్యూస్ అయ్యింది. ఇంకా డబుల్ కోట్స్లోనే మనం చక్కగా విత్ ఇన్ కర్లీ బ్రేసెస్లో అది ఆ వేరియబుల్ నేమ్ ఇచ్చేస్తే మనం అది ప్రింట్ చేసుకోవచ్చు. లేకపోతే పర్సంటేజ్ డియా, పర్సంటేజ్ ఎస్సా, ఎఫ్ఆ, ఏమి ఇవ్వాలి, లేకపోతే డాట్ ఫార్మేటా, అవన్నీ కూడా ఇండైరెక్ట్ మెథడ్స్ అనిపిస్తాయి నాకు. ఓకే, సో మీకు ఏది కంఫర్ట్ అనిపిస్తే అది తీసుకోవచ్చు అనమాట. నేను ఇదే చెప్పాను కాబట్టి ఇదే ఫాలో అవ్వాలని లేదు. ఉన్న వేస్ అన్నీ మీకు తెలుసు, మీ ముందు పెట్టాము. మీకు ఏది కంఫర్ట్ అయితే ఆ స్టేట్మెంట్ని మీరు యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాను. ఓకే, రైట్. సో ఈ విధంగా మనం ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా రాయడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఏంటి ఇక్కడ నెక్స్ట్ స్టెప్? ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఉంది కదా, ఈ ప్రోగ్రామ్ని నేను మరొకసారి రన్ చేస్తాను. మరోసారి రన్ చేస్తే a+b = 30 అనే వచ్చింది. మళ్ళా ఇంకోసారి రన్ చేస్తాను. ఇంకోసారి రన్ చేసిన a+b = 30 అనే వచ్చింది. మరోసారి. సో ఎన్నిసార్లు రన్ చేసినా ఈ కింద రిఫ్రెష్ అవుతుంది, అబ్జర్వ్ చేయండి. సో ఎన్నిసార్లు రన్ చేసినా a+b = 30 అనే వస్తది. ఎందుకు ఎన్నిసార్లు రన్ చేసినా a+b 30 అవుతుంది? ఎందుకంటే ఇక్కడ ఏబీ వాల్యూస్‌ని మనం ఫిక్స్ చేసాం. ఏబీ వాల్యూస్‌ని మనం ఫిక్స్ చేసాం. అంటే ఏబీ వాల్యూస్‌ని స్టాటిక్‌గా ఇక్కడ ప్రోగ్రామ్‌లోనే మనం ఇచ్చేసాం. ఏ వాల్యూ 10, బి వాల్యూ 20 అని మనం ఇక్కడే డైరెక్ట్‌గా ఇచ్చేసాం. సో ఇలా ఇవ్వడం వల్ల ఇంకా ఎన్నిసార్లు ఈ ప్రోగ్రామ్‌ని రన్ చేసినా మనకేమవుతుంది, ఆ a+b అంటే ఏబీ వాల్యూలు 10, 20 అవుతాయి. కాబట్టి ఎప్పుడూ 10 + 20 అవుతుంది. ఎప్పుడు వాల్యూ రిజల్ట్ 30 వస్తుంది. ఓకే, సో మీరు ఒకసారి ఊహించండి, ఒక క్యాలిక్యులేటర్ ఉంది. ఆ క్యాలిక్యులేటర్‌లో మనం జస్ట్ అసలు మనకి నంబర్స్ టైప్ చేయడానికి అవకాశం ఇవ్వలేదు. కేవలం ప్లస్ బటను ఒక్కటే ఉంది క్యాలిక్యులేటర్‌లో మొత్తం మీద. ఆ ప్లస్ బటన్ క్లిక్ చేస్తే ప్రతిసారి 30 చూపిస్తుంది. అప్పుడు మనం క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తామా? మొదట 1, 2 సార్లు సరదాకి యూజ్ చేస్తాం. ఆ తర్వాత పడేస్తాం. ఎందుకంటే ఎన్ని సార్లు అక్కడ ఒకటే కీ ఉంది. అది ప్రెస్ చేస్తుంటే 30 వస్తుంది ప్రతిసారి. ఓకే, సో అప్పుడు మనం క్యాలిక్యులేటర్ యూజ్ చేయం కదా! మన క్యాలిక్యులేటర్ ఎలా ఉంది? అప్పటికప్పుడు మనం ఏవో 2 వాల్యూస్ ఇస్తాము. ఆ 2 వాల్యూస్ ప్లస్ చేయమంటే ఏ 2 వాల్యూస్ ఇచ్చామో అవి అప్పటికప్పుడు తీసుకొని ప్లస్ చేస్తోంది. ఓకే, అలాగే అప్పటికప్పుడు ఏవైతే వాల్యూస్ ఇస్తామో అవి తీసుకొని మల్టిప్లై చేస్తుంది. అవి తీసుకొని డివైడ్ చేస్తోంది. కాబట్టి మనం క్యాలిక్యులేటర్ ఇష్టంగా యూజ్ చేస్తున్నాం. మనకు రకరకాల రిక్వైర్మెంట్స్ వస్తాయి. దాన్ని బేస్ చేసుకొని అప్పటికప్పుడు డైనమిక్‌గా మనకి ఏ వాల్యూస్‌కి ఆ ఆపరేషన్ కావాలో అది ఇస్తున్నాము. ఆ నంబర్స్ ఇస్తే మనకు కావాల్సిన ఆపరేషన్ అనేది పెర్ఫార్మ్ అవుతుంది కదా! ఓకే, సో ఇక్కడ కూడా మనం ఇలా వాల్యూస్‌ని ఫిక్స్ చేసేయకుండా అప్పటికప్పుడు మనం యూజర్‌ని అడగాలి. మన ప్రోగ్రామ్ ఎవరి కోసమైతే రాసామో, ఎవరైతే మన ప్రోగ్రామ్‌ని యూజ్ చేస్తున్నారో వాళ్ళు ఇవ్వాలనమాట. సో ఎంటర్ ఫస్ట్ నంబర్ అంటే ఫస్ట్ నంబర్ ఆళ్ళు ఎంటర్ చేయాలి. అలాగే ఎంటర్ సెకండ్ నంబర్ అంటే సెకండ్ నంబర్ వాళ్ళు ఎంటర్ చేయాలి. ఏదైతే ఎంటర్ చేస్తారో ఓకే, సో ఆ ఎంటర్ చేసినటువంటి వాటిని బేస్ చేసుకొని అప్పటికప్పుడు, అప్పటికప్పుడు ఇది క్యాలిక్యులేట్ చెయ్యాలి రిజల్ట్‌ని. అంటే మనం ఏం చేయాలి దానికోసం? సో ఎలా వాల్యూస్‌ని ఫిక్స్ చేయకూడదు. A = 10 అని ఫిక్స్ చేయకూడదు. ఫిక్స్ చేయకుండా అప్పటికప్పుడు నాకు వాల్యూ ఇవ్వు అని చెప్పి యూజర్‌ని అడగాలి. ఓకే, అడిగి యూజర్ ఆ వాల్యూ ఇచ్చిన తర్వాత అప్పుడు మనం దాన్ని ఆ వేరియబుల్‌లో స్టోర్ చేస్తాం. అప్పటికప్పుడు ఏదైతే ఇస్తున్నాడో 2 వాల్యూస్, ఫస్ట్ వాల్యూ ఏలోకి, సెకండ్ వాల్యూ బిలోకి మనం స్టోర్ చేస్తాము. చేసిన తర్వాత అప్పుడు ఆటోమేటిక్‌గా రిజల్ట్ అనేది డైనమిక్‌గా క్యాలిక్యులేట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, రన్ చేసిన ప్రతిసారి కూడా యూజర్ ఏం చేస్తాడు, డిఫరెంట్ వాల్యూస్ ఎంటర్ చేస్తా ఉంటాడు. ఆ డిఫరెంట్ వాల్యూస్ ఎంటర్ చేసిన ప్రతిసారి ఏమవుతుంది, డైనమిక్‌గా రిజల్ట్ అనేది వేరువేరుగా వస్తూ ఉంటుంది. అర్థమవుతుందా? సో అలా ప్రోగ్రామింగ్ చేయాలనమాట ఎప్పుడైనా సరే. యెస్, వి షుడ్ యూజ్ స్కాన్. సో స్కాన్ అన్నది మనకి సిలో స్కాన్ఎఫ్ కదా! ఇక్కడ కొంచెం మారుతుందనమాట. ఓకే, రైట్. సో ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ఓకే, సో దాని గురించే మనం మాట్లాడబోతున్నాము. సో మీకు అర్థమైందా? నేను రిక్వైర్మెంట్ ఏదైతే చెప్పానో ఆ రిక్వైర్మెంట్ అర్థమైంది కదా! అప్పటికప్పుడు యూజర్‌కి మనం అడగాలి. ఓకే, సో ఎంటర్ ఏ నంబర్ అని చెప్పి. ఓకే, సో యూజర్‌కి అప్పటికప్పుడు మనం ఎంటర్ ఫస్ట్ నంబర్, ఎంటర్ ఫస్ట్ నంబర్ లేకపోతే ఎంటర్ ఏ వాల్యూ.
ఎంటర్ ఏ వాల్యూ అని చెప్పి అడగాలి. ఓకే. అప్పుడు యూజర్ ఎంతో ఎంటర్ చేస్తాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంతైతే ఎంటర్ చేశాడో అది అప్పటికప్పుడు మనం ఏలో స్టోర్ చేయాలి. సో చేసిన తర్వాత మళ్ళీ యూజర్ని మనం అడగాలి ఎంటర్ బి వాల్యూ అని చెప్పి. సో యూజరు బి వాల్యూ ఎంటర్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో కొంత ఎంటర్ చేస్తాడు. ఆ ఎంటర్ చేసింది అప్పటికప్పుడు అది బిలో స్టోర్ అవ్వాలి. అప్పుడు సి క్యాలిక్యులేట్ అవ్వాలన్నమాట. సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి క్యాలిక్యులేట్ అయ్యి సో ప్రింట్ సి అవ్వాలి. ప్రింట్ సి అవ్వాలి. ఇది మన రిక్వైర్మెంట్. ఓకే. సో ఇదంతా కామనే. ఏది? ఈ 2 స్టెప్స్ కామనే. సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి చేయడము, ప్రింట్ చేయడం అన్నది ఇదంతా కామనే. ఓకే. సో మనం నేర్చుకోవాల్సింది ఇది నేర్చుకోవాలి. ఓకే. సో అంటే వాల్యూ ఎంటర్ చేయమని ఎలా అడగాలి? ఓకే. సో వాల్యూ ఎంటర్ చేయమని ఎలా అడగాలి? అడిగి దాన్ని అప్పటికప్పుడు ఆ వేరియబుల్‌లో ఎలా స్టోర్ చేయాలి అన్నది మనం నేర్చుకోవాలి. ఓకే. సో యూజర్ నుండి వాల్యూ ఎంటర్ చేయమని అడగడానికి అంటే యూజర్ నుండి వాల్యూ రీడ్ చేయటానికి యూజర్ నుండి అంటే యూజర్ దేని ద్వారా ఎంటర్ చేస్తాడు? ఎంటర్ వాల్యూ అంటే కీబోర్డ్ ద్వారా కదా! కీబోర్డ్‌లో ఉన్న కీస్‌ని ప్రెస్ చేసి 30 40 ఏదో కొంత ఎంటర్ చేస్తాడు. ఓకే. సో హౌ టు రీడ్ వాల్యూస్ హౌ టు రీడ్ వాల్యూస్ ఫ్రమ్ యూజర్ ఆర్ ఫ్రమ్ కీబోర్డ్. ఓకే. సో కీబోర్డ్ నుండి ఆర్ యూజర్ నుండి వాల్యూస్ అడిగి వాటిని ఏ విధంగా మనము రీడ్ చెయ్యాలి అనేది నేను మాట్లాడుతున్నాను. మీకు అర్థమైందా? మనం సింపుల్ ప్రోగ్రామ్ చూసాము ఆల్రెడీ. ఆ సింపుల్ ప్రోగ్రామ్‌లో మనం హ్యాపీగా చేసేయగలిగాం. 2 వేరియబుల్స్ తీసుకున్నాము. వాటికి వాల్యూస్ ఇచ్చాము. సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి చేసాము. ప్రింట్ చేసాము. అయితే ఇక్కడ వాల్యూస్ ఫిక్స్ చేసేయడం వల్ల మనకి ఎన్ని సార్లు ఈ ప్రోగ్రామ్ రన్ చేసినా సేమ్ రిజల్టే వస్తోంది. అలా కాకుండా డైనమిక్ క్యాలిక్యులేషన్ కోసం మనం మాట్లాడుతూ ఉన్నామనమాట. ఓకే. రైట్. సో దానికోసం మనం ఏం చేయాలి అనంటే దానికోసం మనం ఇన్‌పుట్ అనేటటువంటి ఒక ఫంక్షన్ మన చాట్ బాక్స్‌లో కొంతమంది చెప్పారు ఆల్రెడీ మన మెంబర్స్. ఓకే. సో ఇన్‌పుట్ అనేటటువంటి ఒక ఫంక్షన్‌ని యూజ్ చేసుకొని మనం కీబోర్డ్ నుండి వాల్యూని రీడ్ చేయొచ్చు. ఓకే. సో ఎప్పుడైతే మనం ఇన్పుట్ అని అడుగుతామో అప్పుడు ఆటోమేటిక్‌గా అదేం చేస్తదంటే యూజర్ నుండి ఒక వాల్యూని అడగడం జరుగుతుందనమాట. ఓకే. సో ఇన్పుట్ అనగానే మనం ఏదైతే యూజర్ ఎంటర్ చేస్తాడు కదా! యూజర్ ఎంటర్ చేసిన వాల్యూ సిస్టమ్ లోపలికి వెళ్తది. ఓకే. అది ఇన్పుట్ అనమాట. సిస్టమ్‌కి మనం పంపించేది ఇన్పుట్ అవుతుంది. సిస్టమ్ నుండి మనకొచ్చేది అవుట్‌పుట్ అవుతుంది. సో ప్రింట్ సి అనగానే సిస్టమ్ మనకు అవుట్‌పుట్ చూపిస్తోంది. ఆ రిజల్ట్ 80 ఫర్ ఎగ్జాంపుల్. ఆ రిజల్ట్‌ని మనకి సిస్టమ్ చూపిస్తోంది కాబట్టి అది అవుట్‌పుట్ అవుతుంది. మనం సిస్టమ్‌కి ఈ వాల్యూస్ ఇస్తాం. ఓకే. కాబట్టి అది ఇన్పుట్ అవుతుందనమాట. సో యూజర్ నుండి ఇన్పుట్ రీడ్ చేయడం కోసం మనం యూజ్ చేసేటటువంటి ఫంక్షన్ ఏంటి? ఇన్పుట్ అనే ఫంక్షన్‌ని మనం యూజ్ చేస్తాము. సో ఇన్పుట్ అని అనగానే ఆటోమేటిక్‌గా ఒక వాల్యూ రీడ్ అవ్వటం జరుగుతుందనమాట. ఓకే. సో చూద్దామా? ఒక్కసారి. ఓకే. సో ఏ ఈక్వల్ టు 10 ప్లేస్‌లో నేను 10 తీసేసి జస్ట్ ఇన్పుట్ అంటాను. ఓకే. అని నేను సేవ్ చేశాను. కంట్రోల్ ఎస్ ప్రెస్ చేశాను. ఎందుకు? చిన్న క్యారెక్టర్ మోడిఫికేషన్ చేసినా మనం సేవ్ చేస్తేనే అంతవరకు ఆ ఎఫెక్ట్ అనేది మనకి రిఫ్లెక్ట్ అవుతుందనమాట. ఓకే. రైట్. ఆ అప్డేట్ అంతా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ఏ చిన్న మోడిఫికేషన్ చేసినా సేవ్ చేయడం మర్చిపోవద్దు. చెయ్యకపోతే మీకు పాతదే అవుట్‌పుట్ వస్తూ ఉంటుంది ప్రతిసారి కూడా. ఓకే. సో నేను టైప్ చేసినా ఎందుకు రావట్లేదు అని చెప్పి మళ్ళీ కన్‌ఫ్యూజన్ అవుతామనమాట. ఓకే. కాబట్టి ఇది అలవాటు చేసుకోండి. సేవ్ చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు నేను రన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో చేయగానే అసలిక్కడ చూడండి మనకేం రాలేదు. అలా వెయిట్ చేస్తోందనమాట మన కోసం. ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఏమైనా వచ్చిందా? రాలేదు. ఎందుకు? ఇన్పుట్ అన్నాం కాబట్టి ఇంక మన కోసం వెయిట్ చేస్తుంది. దానికి ఇన్పుట్ కావాలి సిస్టమ్‌కి. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే 50 ఎంటర్ చేస్తాను. 50 అనే వాల్యూ నేను టైప్ చేశాను. చేసిన తర్వాత సిస్టమ్‌లో ఎంటర్ కీ ఉంటుంది కదా! ఎంటర్ కీ ప్రెస్ చేశాను. ఓకే. సో ఎంటర్ కీ ప్రెస్ చేశాను. సో ఎంటర్ కీ ప్రెస్ చేయగానే ఎర్రర్ ఏంటో నేను చెప్తాను. ఓకే. సో ఫర్ ద టైమ్ బీయింగ్ నేను ఎఫ్ స్ట్రింగ్ కాకుండా ఇంతకు ముందు రాసినట్టుగా రాస్తాను. ఓకే. ఎందుకు రాసానో కూడా మీకు చెప్తాను. ఓకే. వరీ అవ్వద్దు. రైట్. సో మళ్ళా నేను చిన్న మోడిఫికేషన్ ఏం చేశాను? ఎఫ్ స్ట్రింగ్ కాకుండా కామా బేస్డ్‌లో ఇచ్చాను. ఇచ్చిన తర్వాత సేవ్ చేశాను. చేసి మరొకసారి రన్ చేస్తాను. సో రన్ చేసి
ఈసారి 50 అన్న వాల్యూ ఎంటర్ చేస్తున్నాను. సో ఇన్పుట్ అన్నాను కదా, ఇన్పుట్ అనగానే మన కోసం వెయిట్ చేస్తోంది. మనం ఒక వాల్యూ ఇవ్వగానే ఆ వాల్యూ ఈ ఇన్పుట్ దగ్గరికి వస్తుంది. రాగానే ఆ వాల్యూని తీసుకువెళ్ళి మనం ఎక్కడ పెట్టమని చెప్పాము, ఏ ఈక్వల్ టు ఇన్పుట్ అన్నాం కదా. కాబట్టి ఏదైతే యూజర్ ఇన్పుట్ని ఎంటర్ చేస్తాడో అది ఆటోమేటిక్గా ఏలో పెట్టు అని మనం చెప్తున్నట్టు. కాబట్టి 50 అన్న వాల్యూ ఏకి వెళ్ళిపోతుంది అనమాట. 50 అన్న వాల్యూ ఏకి వెళ్ళిపోతుంది. ఓకే. సో నెక్స్ట్ నేను బి కూడా ఇస్తాను, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే. సో ఇన్పుట్ అని చెప్పి బికి కూడా నేను ఒక వాల్యూ ఇస్తాను. ఓకే. సో ఇచ్చి ఇప్పుడు ఫస్ట్ మనం ఏదైతే ఇస్తామో అది ఏలోకి వెళ్తుంది, సెకండ్ ఏదైతే ఇస్తామో అది బిలోకి వెళ్తుంది. సో ఏం జరుగుతుందో మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే. సో నేను మళ్ళీ రన్ చేస్తున్నాను. సో ఫస్ట్ టైం మన కోసం వెయిట్ చేస్తోంది, 50 ఎంటర్ చేస్తాను. సెకండ్ టైం మళ్ళీ మన కోసం వెయిట్ చేస్తోంది, 80 ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేయగానే మీరు రిజల్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏమొచ్చింది, రిజల్ట్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ అని చెప్పి మనకి 50 ప్లస్ 80 130 రావాలి యాక్చువల్గా కదా. 50 ప్లస్ 80 130 రావాలి. కానీ ఏమొచ్చింది, 50 80 వచ్చింది. ఓకే. సో ఎందుకు మనం 50 80 ఎంటర్ చేస్తే మనం 2 వాల్యూస్ 50 80 ఎంటర్ చేస్తే అవి 50 80 ఎందుకు అయిపోయింది, 50 ప్లస్ 80 అంటే అది 130 ఎందుకు రాలేదు అని అంటే, సో మనము ఎడిషన్ చేస్తున్నప్పుడు ఒక దాని తర్వాత ఇంకోటి వచ్చింది అనుకోండి ఎడిషన్ జరగకుండా, అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా అలాగా, ఎలాంటి సందర్భంలో ఇది జరుగుతుందో తెలుసా? సో 50 ప్లస్ 80 అన్నాం మనం. అది 50 ప్లస్ 80 అంటే వాల్యూస్ 130 అవ్వకుండా 50 80 అయిపోయింది. అంటే ఒకదాని చివర ఇంకోటి వెళ్ళి యాడ్ అయిపోయిందనమాట. అంటే ఏం జరిగింది, కన్కాటినేషన్ జరిగింది. కన్కాటినేషన్ ఎప్పుడు జరుగుతుంది, కన్కాటినేషన్ ఎప్పుడు జరుగుతుంది, ఎస్ డిఫాల్ట్గా స్ట్రింగ్. అవి స్ట్రింగ్ అయితే మనకి 2 స్ట్రింగ్స్ని యాడ్ చేస్తే ఆటోమేటిక్గా కన్కాటినేషన్ జరుగుతుంది కదా. ఓకే. సో కానీ మరి మనం ఇచ్చింది ఇంటిజర్స్ కదా సార్, అది స్ట్రింగ్గా ఎలా తీసుకుంది, మనం ఇన్పుట్ ద్వారా ఎంటర్ చేసింది అది ఏం చేసింది తెలుసా, ఇన్పుట్ ద్వారా ఎంటర్ చేసింది మనం వాల్యూ ఎంటర్ చేసినా కూడా దాన్ని ఎస్టీఆర్గా తీసుకుంది, స్ట్రింగ్గా తీసుకుంది. ఇది కూడా మనం వాల్యూ ఎంటర్ చేసినా కూడా ఎస్టీఆర్గా తీసుకుందనమాట, స్ట్రింగ్గా తీసుకుంది. సో తీసుకొని మనకి ఏదైతే మనం ఎడిషన్ చేయమన్నామో 2 స్ట్రింగ్స్ని ఎడిషన్ చేస్తే ఏమొస్తుందో ఆటోమేటిక్గా కన్కాటినేషన్ వస్తుంది. ఫస్ట్ దాని చివర రెండోది యాడ్ చేయడమే కన్కాటినేషన్ రిజల్ట్గా వస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ రిజల్ట్లో 50 80 వచ్చింది. పోనీ కావాలంటే మనం అది కూడా చూడొచ్చు. ఓకే. సో ఏబి వాల్యూస్ ఎలా ఉన్నాయి అన్నది మనం చూడొచ్చు. మనకు తెలుసు కదా డేటా టైప్ చూడడం. సో టైప్ ఆఫ్ ఏ అందాం, అలాగే టైప్ ఆఫ్ బి అందాం. ఓకే. సో ఏబి టైప్ కూడా మనం చెక్ చేద్దాము. ఇప్పుడు మరొకసారి నేను రన్ చేస్తాను చూడండి. ఈసారి డిఫరెంట్ వాల్యూస్ ఇస్తాను. 78 అలాగే 89 ఇస్తాను. ఓకే. సో ఇవ్వగానే ఎస్టీఆర్. ఓకే. సో మనం ఇచ్చింది ఏలోకి వెళ్ళింది, సెకండ్ టైమ్ ఇచ్చింది బిలోకి వెళ్ళింది. అవి డేటా టైప్స్ ఏంటయ్యా అని అడిగితే 2 కూడా ఎస్టీఆర్ అంటే అవి బై డిఫాల్ట్ స్ట్రింగ్స్. ఇన్పుట్ అనే ఫంక్షన్ ద్వారా మనం ఏమి రీడ్ చేసినా, మనం అక్కడ నెంబర్ ఇచ్చినా కూడా అది స్ట్రింగ్గా మారిపోతుంది ఆటోమేటిక్గా. కాబట్టి ఆ స్ట్రింగ్ వాల్యూ వేరియబుల్కి వెళ్తుంటే వేరియబుల్ అన్నది ఆటోమేటిక్గా ఏమైపోతుంది, స్ట్రింగ్ టైప్ అయిపోతుంది. కాబట్టి మనకి ఇక్కడ అవి ఎస్టీఆర్ అని రావటం జరిగింది. ఓకేనా. సో రిజల్ట్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ 78 89 కన్కాటినేషన్ జరిగి మనకి రిజల్ట్ అనేది రావటం జరిగింది. ఓకే. సో మరి అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడే మనం ఇంతకు ముందు నేర్చుకున్నటువంటి టైప్ కాస్టింగ్ అనే కాన్సెప్ట్ మనకి యూజ్ అవుద్ది అనమాట. మనం ఇప్పుడు యాక్చువల్గా సరే స్ట్రింగ్గా తీసుకుంటే తీసుకున్నావు కానీ నాకు ఇవి ఇంటిజర్స్గా కావాలి, నేను ఇచ్చినవి కూడా వాల్యూసే కదా, ఇంటిజర్సే కదా, నాకు అవి ఇంటిజర్స్గా మారి ఎడిషన్ పెర్ఫామ్ అవ్వాలి, అంతేగాని స్ట్రింగ్గా తీసుకున్నావు కదా అని చెప్పి నాకు కన్కాటినేషన్ రిజల్ట్ వద్దు అని మనం చెప్పాలంటే ఏం చేయాలి, ఏదైతే మనం ఇక్కడ
ఏదైతే మనం ఇక్కడ స్ట్రింగ్‌గా తీసుకుంటుందో వాల్యూని దాన్ని ఇంటిజర్‌గా కన్వర్ట్ చేసేస్తే ఆటోమేటిక్‌గా మనకేమవుతుంది? ఆ వాల్యూ ఇంటిజర్ వాల్యూ వెళ్లి ఇక్కడ స్టోర్ అవ్వగానే అది ఆటోమేటిక్‌గా ఇంటిజర్‌గా కన్సిడర్ చేయడం జరుగుతుంది కదా! సో, మరి ఒక స్ట్రింగ్‌గా తీసుకున్నది ఇంటిజర్‌గా మార్చాలంటే ఏం చేయాలి మనము? ఏం చేయాలి? ఇక్కడే మనకి టైప్ కాస్టింగ్ అన్నది వస్తుంది. సో, టైప్ కాస్టింగ్ వస్తుంది. ఓకే. సో, వి నీడ్ టు కన్వర్ట్ we need to convert this str into ఇంటిజర్. ఇంటిజర్‌లోకి కన్వర్ట్ చేయాలి మనం. ఓకే. సో, ఎలా కన్వర్ట్ చేస్తాము? సో, చూడండి ఇక్కడ నుండి నేను హాష్ రాశాను కదా! ఎక్కడైతే హాష్ సింబల్ రాస్తానో అక్కడి నుండి ఇంకా ఆ లైన్ చివరి వరకు ఆ పార్ట్ అంతా కూడా కామెంట్‌గా తీసుకుంటది. హాష్ ముందు పార్ట్‌ని కామెంట్‌గా తీసుకోదనమాట. ఓకే. సో, చూస్తున్నారు కదా! హాష్ రాసిన దగ్గర నుండి ఇంకా చివరి లైన్ వరకు ఇక్కడ ముందరగా హాష్ రాసాను కాబట్టి ఇంకా ఆ లైన్స్ మొత్తం కామెంట్స్‌గా తీసుకుంటది. ఇక్కడ చూస్తే కొంత కోడ్ రాసాను. రాసిన తర్వాత నేను హాష్ స్టార్ట్ చేశాను. కాబట్టి హాష్ నుండి ఇదంతా కామెంట్. ఇది మనం రాసినా, రాయకపోయినా ఒకటే అన్నట్టుగా తీసుకుంటదనమాట సిస్టమ్. మనకు అండర్‌స్టాండ్ కావడం కోసం మనం ఇక్కడ కామెంట్ అనేది యాడ్ చేసుకున్నాం. ఇది మరి పట్టించుకోదు. దీన్ని మాత్రమే రన్ చేస్తది. ఓకేనా? రైట్. సో, ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి? ఇన్‌పుట్ అనగానే అది తీసుకున్న వాల్యూని ఎస్‌టీఆర్‌గా ఇస్తోంది కదా! ఇప్పుడు మనం దాన్ని ఇంటిజర్‌గా కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఇంట్ ఫంక్షన్ వాడాలి. ఓకే. సో, ఇంట్ ఫంక్షన్ యూజ్ చేసి మనం చాలా వాటిని ఇంటిజర్‌లోకి కన్వర్ట్ చేశాం కదా! మనకు తెలుసు స్ట్రింగ్‌ని ఇంటిజర్‌లోకి ఎలా కన్వర్ట్ చేయాలో మనకు తెలుసు. సో, దాన్ని ఇంట్ ఆఫ్ అని చెప్పి రాసుకుంటే ఆటోమేటిక్‌గా ఆ మధ్యలో స్ట్రింగ్ ఏదైతే ఉందో అది ఇంటిజర్‌లోకి కన్వర్ట్ అయిపోతుంది. సో, ఏదైతే ఇన్‌పుట్ ద్వారా మనం స్ట్రింగ్ రీడ్ చేస్తామో ఆ స్ట్రింగ్ అన్నది మనం ఇంట్‌లో పెట్టాం కాబట్టి, ఇంట్ అనే ఫంక్షన్‌లో పెట్టాం కాబట్టి ఆటోమేటిక్‌గా అది ఇంటిజర్‌లోకి కన్వర్ట్ అయిపోయి ఏలో స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే ఇంటిజర్‌లోకి కన్వర్ట్ అయిపోయి ఒక ఇంటిజర్ వాల్యూ ఏలోకి వెళ్తోందో అప్పుడు ఏ అన్నది ఆటోమేటిక్‌గా ఏమవుతుంది? ఏమవుతుంది? ఇంటిజర్ అయిపోతుందనమాట. ఓకే. అలాగే బిని కూడా మనం ఇంటిజర్ చేయాలి అంటే ఇలా ఇస్తాము. సో, ఇస్తే ఇది కూడా ఇంటిజర్‌లోకి కన్వర్ట్ అయిపోయి బి అన్నది స్టోర్ అవుతుంది. సో, స్టోర్ అవ్వగానే ఏదైతే మనం 78 అన్నామో 78 అనేది ఇంటిజర్‌గా మారి ఏలోకి వెళ్తుంది కాబట్టి ఏ అన్నది ఆటోమేటిక్‌గా ఇంటిజర్ అయిపోతుంది. 89 అన్నది ఇంటిజర్‌గా మారి బిలోకి వెళ్తుంది కాబట్టి బి అనేది ఇంటిజర్ అయిపోతుంది. ఎప్పుడైతే ఏ ప్లస్ బి మనం యాడ్ చేస్తున్నామో అప్పుడు మనకి ఆటోమేటిక్‌గా ఇంటిజర్స్ యాడింగ్ అనేది జరుగుతుంది. జరిగి సి కూడా రిజల్ట్ అనేది ఇంటిజరే వెళ్తుంది కాబట్టి ఆటోమేటిక్‌గా సి కూడా ఇంటిజరే అవుతుంది. అది కూడా మనం కావాలంటే సిని కూడా చెక్ చేయొచ్చు. టైప్ ఆఫ్ సి. ఓకే. సో, ఓకే. సో, ఒకసారి రన్ చేద్దామా? సేవ్ చేశాను. కంట్రోల్ ఎస్. ఓకే. రన్ చేస్తున్నాను. ఈసారి 77 ఇస్తాను ఫస్ట్ వాల్యూ. ఓకే. ఆ తర్వాత 56 ఇస్తాను. ఓకే. సో, ఇవ్వగానే మీరొకసారి అబ్జర్వ్ చేయండి. అవి మొత్తం ఏ, బి, సి మొత్తం అన్నీ కూడా ఇంటిజర్స్‌గా చూపించింది. అండ్ రిజల్ట్ కూడా మనకి 133 వచ్చింది. 77, 56 అని కాన్కాటినేషన్ జరగలేదు. మనకి రిజల్ట్ అన్నది ఇంటిజర్‌గా కన్వర్ట్ అయ్యి వచ్చింది అని చెప్పి చెప్తున్నాను. అర్థమవుతుందా? సో, ఎవ్వరైనా బిగినర్స్ ఎవరైనా అర్థం కాకపోతే గనక చెప్పండి. ఫస్ట్ ప్రోగ్రామ్సే కదా! సో, ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఓకే. సో, ఏమైనా స్పీడ్ అయిపోతున్నా చెప్పండి. సార్ ఒక చిన్న యాహ్! వినోద్ గారు చెప్పండి. సజెషన్. ఇక్కడ యాక్చువల్‌గా మనకి పైథాన్‌లో మనకి ఆటో సేవ్ ఆప్షన్ కూడా ఉంది. మనం హ్మ్. ఎనేబుల్ చేసుకుంటే ఆటో సేవ్ అవుతుంది. సో, హ్మ్. మీరేం సజెస్ట్ చేస్తారు? ఆల్వేస్ సేవ్ చేయడం సజెస్ట్ చేస్తారా? గో ఫర్ ఆటో లేదండి. సేవ్ అంటే సజెస్ట్ చేస్తారా? మాన్యువలే బెటర్. ఎందుకంటే వీళ్ళు ఏ ఐడీ యూజ్ చేస్తారో మనకు తెలీదు కదా! ఓకే. కాబట్టి ఓకే సార్. మాన్యువల్ సేవింగే బెటర్ అనమాట. థాంక్ యూ సార్. యాహ్! ఓకే. యెస్ అండి. ఓకే. సో, ఈ విధంగా మనం కన్వర్షన్ అనేది చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాను. ఓకే. సో, థిస్ ఈస్ హౌ వి కెన్ పెర్ఫార్మ్ ఆర్ వీ కెన్ రీడ్ ఇన్పుట్ ఫ్రమ్ ద కీబోర్డ్. ఓకే. సో, ఈ ప్రింట్ స్టేట్మెంట్స్ అనేవి కేవలం మనకి తెలుసుకోవడం కోసం ఆ కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం మాత్రమే మీకు చూపించడం జరిగింది. ఓకే. సో, ఇది మనకు సరిపోతుంది. ఇంకా ఇది కూడా ఇంకా మీనింగ్‌ఫుల్‌గా మనం చేయాలంటే చేయొచ్చు. అసలు ఎందుకోసం వెయిట్ చేస్తుందో కూడా మనకు తెలియడం లేదు కదా! సో, కాబట్టి ముందు మనం ఏం చేయొచ్చంటే ఇక్కడ ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాయొచ్చు. ఎంటర్ ఏ వాల్యూ అని చెప్పి ఎంటర్ ఏ వాల్యూ అని చెప్పి మనం అడగొచ్చు. ఓకే. సో, అడిగిన తర్వాత
అప్పుడు యూజర్ అనేవాడు ఎంటర్ చేస్తాడు. ఆ తర్వాత ఎంటర్ బి వాల్యూ అని చెప్పి మనం అడగొచ్చు. అడిగిన తర్వాత బి వాల్యూ ఎంటర్ చేస్తాడు. ఓకే. సో, డైరెక్ట్‌గా ఇలా వెయిట్ చేస్తూ ఇలా ఇచ్చేదానికంటే ఇంకాస్త మీనింగ్‌ఫుల్‌గా ఉంటుందనమాట. అగైన్ సేవ్ చేస్తున్నాను. చేసి ఒకసారి మనం ఇప్పుడు చూడండి ఎంటర్ ఏ వాల్యూ అన్నాడు. ఇంతకుముందు అది రన్ అవుతుందో లేదో కూడా తెలియని పరిస్థితి. మనమే రాసాం కాబట్టి మనకు తెలుసు అది కీబోర్డ్ మన కోసం కీబోర్డ్ ఇన్‌పుట్ కోసం వెయిట్ చేస్తోంది అని. ఓకే. సో, జనరల్‌గా కొంతమంది దాన్ని ఐడెంటిఫై చేయలేరు కదా! అలాగ ఆగిపోయింది అనుకుంటారు. కాబట్టి ఇలా ఇస్తే ఇంకొంచెం మీనింగ్‌ఫుల్‌గా ఉంటుంది. ఎంటర్ ఏ వాల్యూ ఇప్పుడు అర్థమవుతుందనమాట. ఓకే. నేను ఒక వాల్యూ ఇవ్వాలి ఏ కోసం అని చెప్పి. ఓకే. ఎంటర్ బి వాల్యూ అంటే యెస్ బి వాల్యూ ఎంటర్ చేయాలి అని చెప్పి అర్థమవుతుంది. అప్పుడు రిజల్ట్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ 1 ఆర్ 2. సో, ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా మనం నేర్చుకొనొచ్చినవే కదా! కాకపోతే వాటన్నిటిని కలిపి ప్రోగ్రామ్ రూపంలో మార్చడమే ఇక్కడ మన స్కిల్ అనమాట. ఓకే. సో, అలాగని డైరెక్ట్‌గా ప్రోగ్రామ్ రాయడానికి వెళ్ళిపోవద్దు అని చెప్పి చెప్తున్నాను. ముందు మనం సింపుల్ స్టెప్స్‌లో రాసుకుంటే అప్పుడు ఆటోమేటిక్‌గా ఈ ప్రోగ్రామ్ అనేది చాలా ఈజీగా రాసేయగలుగుతామని చెప్పి చెప్తున్నాననమాట. ఓకే. సో, ఈజ్ ఎవ్రి డేటా టైప్ ఈజ్ కన్వర్ట్ టైప్ కాస్టింగ్ ఇన్‌పుట్ ఫ్రమ్ ద యూజర్ అని అడుగుతున్నారు. అదేనండి. అంటే మనకి ఏదైతే స్ట్రింగ్ అనేది తీసుకుంటది, దాన్ని స్ట్రింగ్‌గా మనం ఆపరేట్ చేయాలి అనుకుంటే నో ప్రాబ్లమ్. బట్ అలా కాకుండా ఏ డేటా టైప్ కన్వర్ట్ చేయాలన్నా మనం చేయొచ్చనమాట. ఓకే. సో, అందుకే మనం టైప్ కాస్టింగ్‌లో ప్రతీదీ చెప్పాము. ఏవి పాజిబుల్ కాదు అని. ఓకే. ఆ పాజిబుల్ టైప్స్‌లో ఖచ్చితంగా మనం కన్వర్ట్ చేసుకొని చేయాల్సి ఉంటుందనమాట. ఓకే. రైట్. సో, ఇక్కడ చూడండి ఆహ్, ఇక్కడే మనం ఇన్‌పుట్ అని ఇచ్చాం కదా! ఓకే. సో, మనం జనరల్‌గా మీకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఓకే. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను తీసేస్తాను. ఓకే. ఇది నేను తీసేస్తాను. తీసేసి సో, జనరల్‌గా ఇన్‌పుట్ అని ఎంప్టీ ఫంక్షన్ ఉంది కదా! సో, ఎంప్టీ ఫంక్షన్ కాకుండా మనము సరే అదుండని. ఓకే. సో, ఎంప్టీ ఫంక్షన్ కాకుండా మనం ఇలా కూడా ఇవ్వొచ్చండి. ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ వాల్యూ అని ఇవ్వచ్చు. ఓకే. సో, ఇక్కడ మనం చూడండి ముందు ప్రింట్ స్టేట్మెంట్ రాసి, ఆ తర్వాత ఓన్లీ ఇన్పుట్ అని చెప్పి దాన్ని ఇంట్‌లో పెట్టి ఇలా రాసాం కదా! అలా కాకుండా డైరెక్ట్‌గా మనం ఇన్పుట్ ఎంటర్ ఏ వాల్యూ లేకపోతే ఎంటర్ యువర్ ఏజ్ ఇలా మనం రాయొచ్చనమాట. ఓకే. సో, అది కూడా మనకి ఎంటర్ యువర్ ఏజ్ అని చెప్పి వస్తుంది. ఇన్పుట్ తీసుకుంటుంది. దాన్ని ఒక వేరియబుల్‌లో పెట్టాలంటే మనం పెట్టుకోవచ్చు. ఓకే. సో, దీన్నొకసారి రన్ చేస్తాను చూడండి. యెస్ ఇప్పుడు చూసారా ఎంటర్ యువర్ ఏజ్ అనొచ్చింది. ముందర ప్రింట్ స్టేట్మెంట్ రాసి, తర్వాత మళ్ళీ ఇన్పుట్ రాయాల్సిన అవసరం లేదు. అంతా ఒకటే ఇన్పుట్‌లోనే మనం ఇలా ఒక మెసేజ్ ఇచ్చామంటే, ఆ మెసేజ్ అనేది ముందొస్తుంది. వచ్చిన తర్వాత మనం వాల్యూ ఇవ్వాలంటే యెస్ ఇవ్వచ్చు. ఓకే. సో, 50 అన్నది ఇప్పుడు ఎక్స్‌లోకి వెళ్ళిపోయింది. అయితే దీన్ని ఇంటిజర్‌లో కన్వర్ట్ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం మనకి ప్రాబ్లమొస్తది. సో, ఇప్పుడు దీన్ని నేను ఇంటిజర్‌లో కన్వర్ట్ చేయమని అడుగుతాను. ఓకే. సో, వస్తదో రాదో చూద్దాం ఒకసారి. ఓకే. సో, జస్ట్ ఫర్ క్రాస్ చెకింగ్ పర్పస్. ఓకే. సో, ఇంకా దీన్ని ఓకే. రన్ చేస్తున్నామా? ఓకే. సో, ఏదో ఒక వాల్యూ ఇచ్చేద్దాం. ఫైన్. ఓకే. మరొకసారి ఫ్రెష్‌గా రన్ చేద్దాం. ఓకే. సో, ఎంటర్ యువర్ ఏజ్ అన్నది 50 అంటాను. ఓకే. తీసుకుంది నో ప్రాబ్లమ్. ఎంటర్ ఎ వాల్యూ అన్నాను 50 అండ్ 20. ఓకే. 70 నో ప్రాబ్లమ్. సో, అయితే ఇలా కూడా మనం ఇవ్వచ్చా? ఇవ్వకూడదా? ఫైన్. సో, డైరెక్ట్‌గా ఏ ఇక్కడే ఇస్తాను. సో, ఇచ్చి ఇంకా దీన్ని నేను తీసేస్తాను. సో, తీసేసి ఒకసారి చూద్దాం. సో, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో, రకరకాల ప్రయోగాలు చేయొచ్చండి. అంటే మనం కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత ఇంక మనం రకరకాల ప్రయోగాలు చేయొచ్చు. యెస్ మనకి యాక్సెప్ట్ చేసింది కదా! ఇంక ముందర ప్రింట్ అని చెప్పి, ఆ తర్వాత ఇన్పుట్ అని చెప్పి ఇదంతా కూడా చెయ్యక్కర్లేదు. సో, ఎంటర్ ఏ వాల్యూ అలాగే ఎంటర్ బి వాల్యూ. ఓకే. సో, డైరెక్ట్‌గా మనం ఇచ్చేయొచ్చు. సో, ఎంటర్ ఏ వాల్యూ, ఎంటర్ బి వాల్యూ ఇలా ఇచ్చేయొచ్చు. సో, డైరెక్ట్‌గా మనం ఒక ప్రింట్ స్టేట్మెంటు మళ్ళీ దాని కన్వర్షన్ ఇదంతా కూడా అక్కర్లేదు. ఒకటే స్టేట్మెంట్‌లో ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ వాల్యూ, ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ బి వాల్యూ అనేస్తాము. సో, డైరెక్ట్‌గా మనకది రన్ అయిపోతుంది. సేవ్ చేశాను. యెస్ ఎంటర్ ఏ వాల్యూ అంటోంది. 40 ఎంటర్ చేస్తున్నాను. బి వాల్యూ అంటోంది 89 ఎంటర్ చేస్తున్నాను. యెస్ మనకి అవుట్‌పుట్ అన్నది సక్సెస్‌ఫుల్‌గా వచ్చేసింది. సో, చూస్తున్నారు గదా! ఇలా రకరకాల ప్రయోగాలనేవి మనం చేయొచ్చు. వాటెవర్ ప్రొసీజర్ అన్నది మర్చిపోవద్దు. ఓకేనా?
సో ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ మీరు ఏం చేయాలి అంటే యావరేజ్ ఆఫ్ 3 నంబర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రోగ్రామ్ కావాలి నాకు. ఓకే. సో యావరేజ్ ఆఫ్ 3 నంబర్స్. ఒక 3 నంబర్స్ ఇస్తే వాటికి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రోగ్రామ్ కావాలి. ఓకే. సో అది మీరు ఇన్పుట్ తీసుకొని చెయ్యండి, లేకపోతే ఫిక్స్డ్ వాల్యూస్ ఇచ్చి చేయండి, ఏదైనా చేయండి. నాకు లాజిక్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే. సో యావరేజ్ ఆఫ్ 3 నంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ప్రొసీజర్ ఏం ఫాలో అవ్వాలి? సో బిగినర్స్ మీరైతే కాన్సంట్రేటెడ్‌గా నేను చెప్పిన స్టెప్స్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా ప్రోగ్రామ్స్ ఓన్‌గా రాస్తారు. ఓకే. సో నేను 3 నంబర్స్ ఇస్తే దానికి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయడం ఎలా అని చెప్పి రాయమంటున్నా. ఓకే. సో అంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలి? తెలిసిన తర్వాత ఏం చేయాలి? యావరేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? సో 3 నంబర్స్ యావరేజ్ అంటే ఆ 3 కూడా ప్లస్ చేసేస్తాము. చేసేసి బై 3 చేసేస్తాం. 4 నంబర్స్ యావరేజ్ అంటే 4 నంబర్స్ ప్లస్ చేస్తాము. బై 4 చేస్తాం. అంతే కదా! ఓకే. సో యావరేజ్ జనరల్‌గా మ్యాథమెటిక్స్‌లో యావరేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో మనకు తెలిస్తే ఫైన్. ఇంకా చాలా సందర్భాలుంటాయి. ఆ ఫార్ములా మనకు తెలియని సందర్భాలుంటాయి. నెట్‌లో చూడొచ్చు, నో ప్రాబ్లమ్. ఓకే. సో ఫార్ములా తెలీదు కాబట్టి కోడింగ్ రాదు అని అనుకోవద్దు. ఓకే. సో చాలా వాటికి మనకన్నిటికి ఫార్ములాస్ తెలిసిపోవాలి అని రూల్ అయితే ఎక్కడా కూడా లేదు. ఓకేనా? యెస్. సమ్ ఆఫ్ నంబర్స్ బై 3 దట్స్ ఇట్. 3 నంబర్స్‌కి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటే ముందు దాని సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. బై 3 చేసేయాలి. మనకి సమ్ ఫైండ్ అవుట్ చేయడం తెలుసు. 2 నంబర్స్ సమ్ ఎలా ఫైండ్ అవుట్ చేసామో 3 నంబర్స్ అలాగే ఫైండ్ అవుట్ చేస్తాము. ఓకే. సో చేసిన తర్వాత బై 3 చేసేస్తాము. అంతే, దట్స్ ఇట్. ఓకే. సో ఓకే. సో, ఓన్‌గా రాయాలి. ఓన్‌గా డెవలప్ చేయాలి. అట్‌లీస్ట్ మీ ముందు సిస్టమ్ మీరు రన్ చేస్తూ ఉండకపోతే, అట్‌లీస్ట్ పెన్, పేపర్ అయినా పెట్టి అట్‌లీస్ట్ స్టెప్స్ మీరు ఒక పేపర్ మీద రాయండి. ఓకే. సో, బ్రెయిన్‌కి కొంచెం పని చెప్పండి. ఆటోమేటిక్‌గా కోడింగ్ అన్నది వస్తుందనమాట. ఓకే. రైట్. సో, యావరేజ్ ఆఫ్ 3 నంబర్స్ అని అడిగాను నేను. యావరేజ్ ఆఫ్ 3 నంబర్స్ అని అడిగాను. ఓకే. సో, యావరేజ్ ఆఫ్ 3 నంబర్స్ కావాలి. అంటే నాకు నేను సింపుల్ స్టెప్స్‌లో రాసుకోవాలి అనుకుంటే ఆర్ సింపుల్ ఇంగ్లీష్ స్టేట్మెంట్స్‌లో రాసుకోవాలి ఫస్ట్ స్టెప్‌లో అనుకుంటే ఓకే. సో, ఫస్టు మనకేం కావాలి అన్నది తెలియాలి. యెస్. రాజు గారు. యెస్. ఎంటర్ ఫస్ట్ నంబర్, సెకండ్ నంబర్ అండ్ ఓకే. ఎంటర్ థర్డ్ నంబర్ అనుకుందాం. యెస్. ఏ ప్లస్ బి ప్లస్ సి బై 3 దట్స్ ఇట్. దట్స్ ఇట్. ఓకే. సో, ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సిని మీరు బ్రేసెస్‌లో పెట్టాల్సుంటుందేమో అబ్జర్వ్ చేయండి ఒకసారి. కోడింగ్ అంతా సరిపోయింది. యెస్. ఓకే. రైట్. సో, సింపుల్ స్టెప్స్. ఓకే. సో, సింపుల్ స్టెప్స్‌లో మనం రాసుకుంటే ఫస్ట్ మనకేం తెలియాలి? లెట్స్ టేక్ 3 నంబర్స్. ఓకే. సో, ముందు వాటికి యావరేజ్ కట్టాలంటే ఆ 3 నంబర్స్ ఏంటో మనకు తెలియాలి కదా! సో, ఫైన్. తెలిసిన తర్వాత నెక్స్ట్ సెకండ్ స్టెప్‌లో ఏం చేయాలి? ఫైండ్ సమ్ ఆఫ్ 3 నంబర్స్. ఫైండ్ సమ్ ఆఫ్ 3 నంబర్స్. ఓకే. సో, సమ్ ఫైండ్ ఔట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఓకే. సో, ఫైండ్ యావరేజ్ అంటే ఏంటి? సమ్ బై 3. ఓకే. ఫైండ్ యావరేజ్ ఈక్వల్ టు సమ్ బై 3. సమ్ బై 3 అది మనకు తెలిసిందే. ఓకే. సో, సమ్ బై 3 చేస్తే యావరేజ్ వస్తుంది. అండ్ లాస్ట్‌కి ఏం చేస్తాము? ప్రింట్ యావరేజ్. ప్రింట్ యావరేజ్. ఓకే. సో, దట్స్ ఇట్. సో, ఇలా మనం సింపుల్ స్టెప్స్‌లో ముందు మనం రాసుకోగలిగినా, మన మైండ్‌లో ఆలోచించగలిగినా, యెస్ మనకిప్పుడు క్లియర్ పిక్చర్ ఉంటుందనమాట. ఓకే. ఫైన్. ఈ స్టెప్స్ నేను ఫాలో అవ్వాలి. రైట్. సో, మరి దీన్ని నేను కోడింగ్‌లోకి మార్చాలంటే ఏం చేయాలి? నాకు 3 నంబర్స్ కావాలి అంటే 3 వేరియబుల్స్ కావాలి. ఓకే. సో, దాన్ని మనం డైరెక్ట్‌గా వాల్యూస్ ఇచ్చామా? లేకపోతే ఇన్‌పుట్ చేసామా? దట్ ఈస్ ఫైన్. ఓకే. మనకి మెథడ్ తెలుసు కాబట్టి అది ఫాలో అయిపోతాము. ఓకే. సో, 3 నంబర్స్ తీసుకున్నాం. సో, తీసుకున్న తర్వాత సెకండ్ స్టెప్ ఏంటి? సమ్ ఆఫ్ 3 నంబర్స్ ఫైండ్ ఔట్ చేయాలి. సమ్ ఆఫ్ 3 నంబర్స్ ఎలా ఫైండ్ ఔట్ చేస్తాము? ఏ ప్లస్ బి ప్లస్ సి. ఓకే. సో, దాన్ని రిజల్ట్ స్టోర్ చేయాలంటే టెంపరరీగా డీలోనో లేకపోతే సమ్‌లోనో స్టోర్ చేసుకుందాం. సమ్ అనే ఒక వేరియబుల్ తీసుకొని సమ్‌లో స్టోర్ చేసుకుందాం. సో, స్టోర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంట? ఆ సమ్ బై 3 చేస్తే యావరేజ్ వస్తుంది. యావరేజ్ అన్న వేరియబుల్ తీసుకుంటాను. సమ్ బై 3 పెర్ఫార్మ్ చేసేస్తాను. ఓకే. సో, చేయగానే నాకు ఆటోమేటిక్‌గా యావరేజ్ అనేది వచ్చేసింది. ఇంకా ఫైనల్‌గా ఏం చేస్తాను నేను? ప్రింట్ చేసేస్తాను. ప్రింట్ ఆఫ్ యావరేజ్ అంటే
నాకు రిజల్ట్ అనేది ప్రింట్ అయిపోతుంది అంతేనా. సో ఆ విధంగా మనం ప్రతి స్టెప్ అనుకుంటూ చేసేస్తే సరిపోతుంది అనమాట. సో టేక్ 3 నెంబర్స్ అన్నాము, సో తీసుకున్నాము. ఇంక ఇది ఇన్పుట్ ద్వారా చేయండి, డైరెక్ట్గా ఇవ్వండి, ఏదైనా సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం 3 నెంబర్స్ తీసుకోవాలి. ఫైన్. మన వేరియబుల్స్లోకి 3 వాల్యూస్ తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత సమ్ క్యాలిక్యులేట్ చేయాలి. సో చేసిన తర్వాత యావరేజ్ ఫైండ్ చేయాలి. ఆ తర్వాత యావరేజ్ ప్రింట్ చేయాలి. దట్స్ ఇట్. సో ప్రతి స్టేట్మెంట్ని మనం ప్రోగ్రాంలోకి మార్చేస్తే అయిపోయింది. దట్స్ ఇట్ అనమాట. ఓకే, రైట్. సో చూడండి, చూడండి. ఎస్, ఎస్, సందీప్ గారు, ఎస్, రాజు గారు అండ్ కార్తీక్ గారు, ఫైన్. లిఖిత గారు, ఎస్, అర్థమవుతుందా. సో బిగినర్స్ ఎవరైనా ఎస్ మనం మూవ్ అవ్వగలుగుతున్నాము అనే ఫీలింగ్ వచ్చిందా అన్నది కూడా షేర్ చేస్తూ ఉండండి. ఓకే, సో ఎవరు బిగినర్స్ అన్నది మనకు ఐడియా లేదు కదా గ్రూప్లో. ఓకే, సో అందుకు ప్రతిదీ కూడా స్క్రాచ్ లెవెల్ నుండి చెప్పుకుంటూ వస్తున్నాను అనమాట. ఓకేనా, రైట్. సో ఆల్రెడీ చాలామంది రాసేశారు. ఓకే, సో వన్ మోర్ పైథాన్ ఫైల్ తీసుకుందాం. సో తీసుకొని యావరేజ్ డాట్ పీవై అంటాను. ఓకే, సో యావరేజ్ డాట్ పీవై అని చెప్పి సేవ్ చేస్తున్నాను ప్రోగ్రామ్ని. చేసి ఓకే ఫస్ట్ కామెంట్ రాస్తాను. సో ప్రోగ్రామ్ టు ఫైండ్ యావరేజ్ ఆఫ్ 3 నెంబర్స్, యావరేజ్ ఆఫ్ 3 నెంబర్స్. ఓకే, సో ఇందులో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, 3 నెంబర్స్ మనకు కావాలి కదా. సో ఏబీసీలు తీసుకుందాం. సో డైరెక్ట్గా మనకు తెలుసు కదా ఇంట్లోనే మనం ఇన్పుట్ పెట్టేసామనుకోండి, ఇంకా మనకి హ్యాపీగా ఇన్పుట్ తీసుకోవడము, అది ఆటోమేటిక్గా ఇంటిజర్లోకి కన్వర్ట్ అయ్యి స్టోర్ అవ్వడము జరుగుతుంది. ఓకే, మనం డైరెక్ట్గా వాల్యూస్ ఇచ్చేది కన్నా ఎప్పుడైనా డైనమిక్గా తీసుకోవడమే బాగుంటుందన్నమాట. అంతే కదా. సో ఎప్పుడు సేమ్ అవుట్పుట్టే చూసేది కన్నా మనం డైనమిక్గా అవుట్పుట్ జనరేట్ చేయాలి కదా. ఓకే, సో కాబట్టి ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ బి వాల్యూ. ఓకే, సో అలాగే సి ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్. ఓకే, సో ఎంటర్ సి వాల్యూ, ఎంటర్ సి వాల్యూ. ఓకే, సో 3 వాల్యూస్ తీసుకున్నాము. ఎస్, వాటిని వేరియబుల్స్లో స్టోర్ చేసేసాము. సో చేసేసిన తర్వాత ఇంకా యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో సమ్ ఫైండ్ అవుట్ చేయాలి కదా ముందు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఫైండ్ సమ్. ఓకే, సో దానికోసం సమ్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటాను. తీసుకొని ఏ ప్లస్ బి ప్లస్ సి చేసేస్తాను. ఓకే, ఆ తర్వాత ఫైండ్ యావరేజ్, యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏవీజీ అనే ఒక వేరియబుల్ తీసుకుంటాను. తీసుకొని సమ్ బై 3 పెర్ఫామ్ చేసేస్తాను. సో చేసేసిన తర్వాత ఎస్, ఇంకా ఫైనలీ మనం ఏం చేయాలి, ప్రింట్ యావరేజ్, రిజల్ట్ని ప్రింట్ చేయాలి కాబట్టి సో ప్రింట్ చేసేద్దాం. సో ప్రింట్ అని చెప్పి ఎస్ యావరేజ్ ఆఫ్ గివెన్ 3 నంబర్స్, గివెన్ 3 నెంబర్స్ ఈజ్ అని చెప్పి నాకు రిజల్ట్ రావాలి. ఓకే, సో ఎఫ్ స్ట్రింగ్ వాడుకోనా, ఫైన్, ఎఫ్ స్ట్రింగ్ వాడుకుంటాను. ఓకే, సో యావరేజ్ ఆఫ్ గివెన్ 3 నెంబర్స్ ఈజ్ అని చెప్పి సింపుల్గా ఏవీజీ ఇచ్చేస్తాను. ఓకే, సో ఇచ్చేస్తే సేవ్ చేస్తున్నాను. సో చేయగానే మనకి యావరేజ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఎస్, suppose we have a file name with .py, capital P in Python, .c in C. అంటే ఒక సేమ్ నేమ్తో ఒక పైథాన్ ఫైల్, ఒక సి ఫైల్ ఉండొచ్చు అంటే ఉండొచ్చండి. ఓకే, అక్కడ ఏదో ఒక చిన్న డిఫరెన్స్ ఉండాలి కదా. ఎక్స్టెన్షన్ నేమ్ మారుతుంది కాబట్టి ఉండొచ్చు. ఓకే, అదే రెండు కూడా .py ఇద్దాము, ఫస్ట్ డాట్ పీవై ఇస్తామంటే యాక్సెప్ట్ చేయదు, కానీ .py .c అలా యాక్సెప్ట్ చేస్తారు సతీష్ గారు. ఓకే, రైట్. సో సేవ్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఒకసారి రన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎంటర్ ఏ వాల్యూ, ఎంటర్ ఏ వాల్యూ అంటుంది, ఏ వాల్యూ ఇద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 50 అండ్ ఎంటర్ బి వాల్యూ అంటుంది 60, ఎంటర్ సి వాల్యూ అంటుంది 70. ఓకే, సో 50 + 60 + 70 అంటే ఎంత, 130, 180, 180/3 అంటే 60. ఓకే, సరిపోయింది కదా, ఫైన్. ఓకే, సో మనం ఇంకోసారి ఏవైనా రౌండ్ ఫిగర్ వాల్యూస్ కాకుండా ఎలాంటి వాల్యూస్ ఇచ్చి చూద్దాం.
53, 89, 77. ఓకే, సో మనకి 73.0 రావటం జరిగింది. ఓకే, సో రిజల్ట్ అనేది మనకి యావరేజ్ కదా, ఈ విధంగా రావడం జరిగిందనమాట. ఓకే, సో బై 3 అని చెప్పి. ఓకేనా, సో ఎస్, ఓన్గా చేయగలిగారు కదా ప్రోగ్రామ్ని. రైట్, సో ఇక నెక్స్ట్ ప్రోగ్రామ్ ఒక్కటి చేద్దాము. ఓకే, నెక్స్ట్ ఒకటేమి మరొక 2, 3 చేద్దాము. ఎందుకంటే సింపుల్ ప్రోగ్రామ్సే ఇవి. మనం ఇప్పటి వరకు నేర్చుకున్న కాన్సెప్ట్తో చేయగలిగేవే. ఇవి చేసిన తర్వాత మనం ఇంకా ఆపరేటర్స్ ఖచ్చితంగా చూడాలి. అప్పుడు చూస్తేనే మనకి మిగతా వాటి మీద అవగాహన వస్తుంది, మిగతా ప్రోగ్రామ్స్ రాయగలుగుతాం. ఆ తర్వాత కంట్రోల్ స్టేట్మెంట్స్ చూడాలి, అప్పుడు ఇంకా మంచి ప్రోగ్రామ్స్ మనం రాయగలుగుతాం. ఓకే, అలా ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ మనం ముందుకి వెళ్తామని చెప్తున్నాను. ఓకే, రైట్. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ నాకు కావాల్సింది ఒక ఫారెన్ హీట్ వాల్యూ ఇస్తే సెల్సియస్లోకి కన్వర్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్ నాకు కావాల్సింది ఒక ఫారెన్ హీట్ వాల్యూ ఇస్తే, ఎఫ్ వాల్యూ ఇస్తే. ఓకే, సో ఏదైతే నాకు ఫారెన్ హీట్ వాల్యూ ఎఫ్ వాల్యూ ఏదైతే ఇస్తే దాన్ని నాకు సెల్సియస్లోకి కన్వర్ట్ చేయాలి, సో అది నాకు ప్రోగ్రామ్ రాసి పెట్టాలి. ఓకే, సో ఫారెన్ హీట్ నుండి సెల్సియస్కి కన్వర్షన్ చేయాలి అంటే, ఓకే, సో మనకి ఎఫ్ వాల్యూ తెలుస్తుంది, ఒక ఎఫ్ వాల్యూ ఫారెన్ హీట్ వాల్యూ తెలుస్తుంది. సో తెలియగానే దాన్ని సెల్సియస్లోకి ఎలా కన్వర్ట్ చేస్తారో తెలుసా? సో మనకు తెలియదు ఫార్ములా, ఫైన్, తెలియకపోతే నో ప్రాబ్లం, మనం నెట్లో చూడొచ్చు అనమాట. ఓకే, అన్నీ మనకు తెలియాలని రూల్ అయితే లేదు, అదే చెప్తున్నాను. ఓకే, సో ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు, దానికి ఫార్ములా మనకు తెలియదు అంటే వీ కెన్ సెర్చ్ అండ్ నో ఇట్, అంతే. ఓకే, సో ఎవరైనా చేసేది అదే. మనకు ఆ ఫార్ములాయే తెలియదు, మనం ఏం ప్రోగ్రామ్ రాస్తామని చెప్పి డిస్కరేజ్ చేసుకోకూడదు. ఎక్కడైనా జరిగే ప్రాసెస్ ఇదే, మనకి తెలియనివి చాలా ఉండొచ్చు. ఓకే, రైట్. సో అప్పుడు మనం ఏం చేస్తాము? సో ఏదైతే మనకి ఎఫ్ మైనస్ 32 ఇంటూ 5/9 ఇంటూ 5/9. సో దిస్ ఈస్ ద ఫార్ములా టు కన్వర్ట్ ఫారెన్ హీట్ టు సెల్సియస్. ఓకే, సో ఎస్ అండి, ఓకే, సో ఇంటూ 5/9. సో ఏదైతే ఫారెన్ హీట్ వాల్యూ ఉందో దాన్ని -32 చేసి ఆ వచ్చిన రిజల్ట్కి ఇంటూ 5/9 చేస్తే ఆటోమేటిక్గా మనకి ఆ సెల్సియస్ వాల్యూ అనేది వస్తుంది. ఓకే, రైట్. సో ఈ ఫార్ములా మనం నెట్లో చూస్తాము, మనకి ఇప్పుడు ఫార్ములా తెలుసు. ఓకే, కాబట్టి మనం ప్రోగ్రామ్ రాయగలమా, రాయలేమా? ఈజీగా రాయగలం కదా. సో ఫారెన్ హీట్ వాల్యూ ఇస్తే సెల్సియస్ మార్చాలి, ఫార్ములా ఒక్కటే మనకు రాదు, అది చూసాము, తెలుసుకున్నాము. ఓకే, సో ఎస్, సెల్సియస్ అంటే మనకి ఏదైతే ఫారెన్ హీట్ ఇస్తారో దాని నుండి 32 మైనస్ చేసి వచ్చిన రిజల్ట్కి ఇంటూ 5/9 చేస్తే రిజల్ట్ వచ్చేస్తుందట. ఓకే, అదే సెల్సియస్ వాల్యూ అంట, మనకు ప్రాసెస్ తెలిసిపోయింది. ఓకే, సో మనం ప్రోగ్రామ్ రాయగలమా లేదా? ఎస్, రాసేయగలము. ఓకే, సో సింపుల్ స్టెప్స్లో చెప్పాలంటే ఫస్ట్ టేక్ ఎఫ్ వాల్యూ, ఎఫ్ వాల్యూ తెలుసుకోవాలి. సో తెలుసుకున్న తర్వాత ఎస్, ఇంకా మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేయడమే. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫార్ములా మనకు తెలుసు కదా, సి ఈక్వల్ టు ఎఫ్ మైనస్ 32 ఇంటూ 5/9 చేస్తే మనకి వస్తుందట. అది కూడా మనకి తెలిసిపోయింది కాబట్టి సెల్సియస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాము. అండ్ ఫైనలీ మనము ఏదైతే ఆ రిజల్ట్ ఏదైతే ఉందో ప్రింట్ సి. ఓకే, సో ప్రింట్ రిజల్ట్ సి అని చెప్పి ప్రింట్ చేసేస్తాం. ఓకే, సో ఇవే సింపుల్ స్టెప్స్. ఓకే, మనకు ప్రాసెస్ తెలిసిపోయింది, సింపుల్ స్టెప్స్ తెలిసిపోయాయి. ఇంకా దీన్ని ప్రోగ్రామ్ రూపంలోకి మార్చేయాలి. మార్చేద్దామా? ఎస్, సో సింపులే కదా. ఓకే, సో ఫస్ట్ ఎఫ్ వాల్యూ తీసుకోవాలంట. ఎఫ్ వాల్యూ ఎలా తీసుకోవాలి? ఎఫ్ ఈక్వల్ టు డైరెక్ట్గా మనం వాల్యూ ఇచ్చేయచ్చు, లేదు అంటే మనం ఏం చేస్తాము, రీడ్ చేస్తాం యూజర్ నుండి. ఏమని? ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఎఫ్ వాల్యూ. ఓకే, సో రీడ్ చేస్తాము, ఫైన్, ఎఫ్ వాల్యూ రీడ్ చేసాము. సో చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాము? ఇంకా క్యాలిక్యులేషన్కి సేమ్ ఫార్ములా యూజ్ చేస్తాం. సిలో రిజల్ట్ అనేది స్టోర్ అవుతుంది. ఓకే, సో సేమ్ ఇదే ఏదైతే ఉందో ఇదే ఇక్కడికి వస్తుంది, సిలో రిజల్ట్ అనేది స్టోర్ అవుతుంది. అయిన తర్వాత ప్రింట్ రిజల్ట్ సి అంటే ఏం చేస్తాం సింపుల్గా? సో ప్రింట్ ఆఫ్ సి.
సో ప్రింట్ ఆఫ్ సి అనేస్తాము. సో ప్రింట్ ఆఫ్ సి అనగానే ఆ రిజల్ట్ అనేది ప్రింట్ అయిపోతుంది. దట్స్ ఇట్. ఓకే. సో అంతే కదా. సో దట్స్ ఇట్. ఓకే. సో అలా మనం ప్రోగ్రామ్ రూపంలోకి కన్వర్ట్ చేసేస్తాం. ఓకే. యెస్. సో ఎఫ్ తీసుకున్నారు. యెస్. ఫైన్. దట్స్ ఇట్. దట్స్ ఇట్. ఓకే. సో మనం ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే, మనం ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్ వచ్చినప్పుడు, అంటే వీటిని ఎక్స్‌ప్రెషన్స్ అంటూ ఉంటాం కదా! ఆపరేటర్స్ యూజ్ చేసేది ఏదైనా మనం దాన్ని ఎక్స్‌ప్రెషన్ అంటాం. ఓకే. సో ఇలాంటి ఎక్స్‌ప్రెషన్స్ మనం యూజ్ చేస్తున్నప్పుడు, ఓకే. సో మనం ఏది ముందు కాలిక్యులేట్ చేయాలో వాటిని బ్రేసెస్‌లో ఇచ్చుకుంటూ ఉంటే రాంగ్ రిజల్ట్స్ రావన్నమాట. లేకపోతే కొన్నిసార్లు మనకి అన్‌ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను F-32ని బ్రేసెస్‌లో ఉంచడం జరిగిందనమాట. ఓకేనా? సో, ఎవరైనా ఎందుకు రాశాను అని అడిగితే చెప్తున్నాను మీకు. ఓకే. రైట్. ఓకే. సో, ఫైన్ అండి. ఓకే. సో, ప్రోగ్రామ్ రాసేద్దామా ఒకసారి? యెస్. ఫైన్. సో, ఒక ప్రాజెక్ట్ తీసుకుంటున్నాను. న్యూ పైథాన్ ఫైల్. ఓకే. సో, ఏమంటాను? సో, ఎఫ్2సి డాట్ పీవై అంటాను. సో, ఫారెన్‌హీట్ టు సెల్సియస్ అన్నట్టు. ఓకే. సో, అని యెస్. సో, ప్రోగ్రామ్ టు కన్వర్ట్ టు కన్వర్ట్ ఫారెన్‌హీట్ వాల్యూ టు సెల్సియస్. ఓకే. సో, టు సెల్సియస్. ఓకే. సో, నేను మీకు అలవాటు చేద్దామని చెప్పి ప్రతీదీ కూడా కామెంట్స్ రాస్తున్నాను. మీరు కూడా అది అలవాటు చేసుకోండి. అప్పుడు గుడ్ ప్రోగ్రామింగ్ స్టైల్ కూడా ఆటోమేటిక్‌గా అలవాటయిపోతుంది. ఇంక ఫ్యూచర్‌లో మీరు ఏ ప్రోగ్రామ్ రాసినా ఇంక ఈ స్టైల్ మీకు తెలియకుండానే ఫాలో అయిపోతారనమాట. ఓకే. రైట్. సో, ఫస్ట్ మనం ఏం చేయాలంట? యెస్. ఎఫ్ వాల్యూ తీసుకోవాలి. ఎఫ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ int of ఓకే. సో, ఇన్‌పుట్ ఆఫ్ ఎంటర్ ఎఫ్ వాల్యూ అంటాము. ఎఫ్ వాల్యూ అంటాము. ఓకే. ఫైన్. సో, తీసుకున్న తర్వాత మనకి సి వాల్యూ ఫైండ్ ఔట్ చేయాలి. ఓకే. సో, కాలిక్యులేట్ సి. సో, సి వాల్యూ కాలిక్యులేట్ చేయాలి. సో, ఎలా వస్తుంది? సి ఈక్వల్ టు ముందు F-32 కాలిక్యులేట్ చేసి, ఆ వచ్చిన రిజల్ట్‌ని ఇంటూ 5/9 చేస్తే సరిపోతుంది. ఇంటూ 5/9 చేస్తే సరిపోతుంది. ఓకే. సో, ఇంకా ఫైనల్‌గా ప్రింట్ రిజల్ట్. అంతేనా? ప్రింట్ రిజల్ట్. ఓకే. సో, రిజల్ట్ ఎలా ప్రింట్ చేస్తాం మనము? సో, ప్రింట్ సో సెల్సియస్ వాల్యూ ఈజ్ అని చెప్పి ఓకే. సో, మనము ఏదైతే సి ఉందో సిని ప్రింట్ చేసేద్దాం. ఎఫ్ స్ట్రింగ్ యూజ్ చేద్దాం. ఓకే. రైట్. సో, యెస్ అండి. రైట్. సో, ఇక్కడ మనం ఫస్ట్ ఇన్‌పుట్ తీసుకొని చూద్దాము. ఓకే. సో, చూసిన తర్వాత యెస్, మన యూజర్స్ ఆల్రెడీ ఫ్లోట్ తీసుకున్నారు. ఎందుకు ఫ్లోట్ తీసుకున్నారో కూడా మాట్లాడదాం. ఓకే. రైట్. సో, సేవ్ చేస్తున్నాను ప్రోగ్రామ్‌ని. సేవ్ చేసి ఒకసారి రన్ చేద్దాం. ఓకే. ఎంటర్ ఎఫ్ వాల్యూ అన్నారు. ఎఫ్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 98 ఇస్తాను నేను. ఓకే. సో, 98 ఇస్తే మనకి ఎంతొచ్చింది? ఎంతొచ్చింది? 36.6. ఓకే. సో, అదే కదా జనరల్‌గా 98.4 అంటే 37 అనుకుంటాం మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు కదా! సో, అంటే మనకి ఆల్‌మోస్ట్ ఈక్వలెంట్ వాల్యూ అన్నది వస్తోంది. ఓకే. సో, ఇక్కడ మనకి ఎఫ్ వాల్యూ కూడా ఇంకా యాక్యురేట్‌గా మనం ఇవ్వాలి అని అనుకుంటే ఇప్పుడు 98.4 అంటే 37 కదా! ఓకే. సో, కానీ నేను 98.4 ఇచ్చినా కూడా అది ఇంటిజర్‌గా కన్వర్ట్ చేశాననుకోండి, అదేం చేస్తది? 98.4ని నేను ఇంటిజర్‌గా కన్వర్ట్ చేస్తే అది 98 తీసుకుంటది. 0.4 వదిలేస్తదనమాట. ఎందుకు? ఇంటిజర్‌గా కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి డెసిమల్ పాయింట్ తర్వాత ఉండేది విడిచిపెట్టేస్తది. ఓకే. సో, ఇప్పుడు నేను 98.4 ఇచ్చినా 98 వెళ్లి స్టోర్ అవుతదనమాట. ఎక్కడ? ఎఫ్‌లో. ఓకే. 98 వెళ్లి స్టోర్ అవుతది ఎఫ్‌లో. ఓకే. సో, నాకు అలా వద్దు. నాకు ఫ్లోట్‌గా కన్వర్ట్ అయ్యి కావాలి. నాకు ఆ 0.4 కూడా తీసుకోవాలి అని అనుకుంటే, అప్పుడు మనం ఫ్లోట్‌గా కన్వర్ట్ చేయవలసి ఉంటుంది. ఓకే. సో, అయితే
అయితే మనకి ఫ్లోట్ని మనం కన్వర్ట్ చేయగలమా లేదా అనేది చూసుకోవాలి ఇక్కడ. ఓకే, సో ఫ్లోట్ని మనం కన్వర్ట్ చేయగలమా లేదా అనేది చూసుకోవాలి. సో ఏమంటున్నాడు, ఇన్వాలిడ్ లిటరల్ ఫర్ ఇంట్. ఓకే, సో ఇన్వాలిడ్ ఫర్ లిటరల్ ఫర్ ఇంట్ విత్ బేస్ 10 98.4. ఓకే, సో ఫ్లోట్ తీసుకుందాం. సో ఫ్లోట్ వాల్యూ ఇవ్వలేదు, ఇన్వాలిడ్ వాల్యూ ఇచ్చావు ఇంటిజర్కి అని చెప్తోంది. ఫైన్. ఓకే, సో నాకు ఫ్లోట్ వాల్యూ కన్సిడర్ అవ్వాలి అంటే నేను ఇంకా అదే తీసుకుంటాను. సో తీసుకుంటే ఎస్, ఇప్పుడు చూడండి ఎంత వాల్యూ వచ్చింది. ఎంత వాల్యూని తగ్గించి రాయడం మనకు తెలుసు కదా. సో డెసిమల్ పాయింట్ తర్వాత ఇన్ని డిజిట్స్ నాకు అవసరం లేదు, ఒక 2 డిజిట్స్ ఉంటే చాలు అని నేను అనుకున్నాను అనుకో, ఎలా రాస్తానని చెప్పాను. అలాంటి సందర్భంలో ఎఫ్ స్ట్రింగ్ కాకుండా మనం వేరే ఆప్షన్ యూజ్ చేస్తాం. వేరే ఆప్షన్ ఏంటి, వేరే ఆప్షన్ ఏంటి, ఇక్కడ పర్సంటేజ్ 0.02 ఎఫ్ ఇస్తాం. అంటే దాని అర్థం ఏంటి, డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ మాత్రమే నాకు కావాలి అని చెప్పడం. ఓకే, అప్పుడు పర్సంటేజ్ ఆఫ్ అని చెప్పి ఏమిస్తాము, పర్సంటేజ్ ఆఫ్ సి అంటాం. ఓకే, సో పర్సంటేజ్ ఆఫ్ సి అంటాం. ఓకే, సో ఇప్పుడు చూడండి 98.4 ఓకే అనగానే ఎస్, మనకి ఇంకా 2 డిజిట్స్లో అది రెడ్యూస్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఎప్పుడు ఏది యూజ్ చేయాలి అంటే అదే చెప్పాను, మనకి రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని కరస్పాండింగ్ ప్రింట్ తాలూకా వెర్షన్ మనం వాడుకోవాలి. ఓకే, రైట్. సో అర్థమవుతుంది కదా. ఎస్, సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, సందీప్ గారు. దాని బదులు 5 పక్కన 2 స్లాష్ చేసినా కూడా అయిపోయింది కదా సార్? కాకపోతే మనం ఆపరేటర్ ఇంకా చెప్పలేదు కదా. ఓకే ఓకే, సారీ సార్. ఓకే అందుకు ఆలోచిస్తున్నాను. ఓకేనా, రైట్. సో అదే అంటే ఇందులో మనకు తెలిసిన, మనం చిన్నప్పటి నుండి చూస్తున్న ఆపరేటర్స్ ఏంటి, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. కాబట్టి మనం వాటిని యూజ్ చేసే ప్రోగ్రామ్ చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మనం ఆపరేటర్స్ చూసినప్పుడు అప్పుడు ఆ ప్రతిదీ యూసేజ్ మనకు తెలుస్తుంది కాబట్టి దాని ప్రకారం ముందుకు వెళ్దాం. ఓకే, సో మనకి గాట్ ఇట్ సార్, గాట్ యా ఇట్, యా గాట్ ఇట్. ఎస్ అండి, ఎస్ అండి. ఓకే, ఫైన్. సో ఆ విధంగా మనం ఫారెన్ హీట్ టు సెల్సియస్ కన్వర్షన్ అనేది చెప్పడం జరిగింది అనమాట. ఓకే, రైట్. సో ఇంకా ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా రాయగలుగుతారు కదా మీరు. ఎస్, సో అలాగే ఏరియా ఆఫ్ సర్కిల్, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్, ఈ 2 ప్రోగ్రామ్స్ మీరు ఏమంటారు, అసైన్మెంట్గా తీసుకోండి. అసైన్మెంట్గా తీసుకొని ట్రై చేయండి. ఓకే, సో నెక్స్ట్ ఏరియా ఆఫ్ సర్కిల్ కావాలి, ఏరియా ఆఫ్ సర్కిల్ కావాలి, అలాగే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ కావాలి, రెక్టాంగిల్ కావాలి, అలాగే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కూడా కావాలి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కావాలి. ఈ 3 ప్రోగ్రామ్స్ని కూడా అసైన్మెంట్ అనుకొని ట్రై చేయండి. ఓకే, సో ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మీరు చేస్తే అంత పర్ఫెక్ట్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మీరు చేస్తే అంత పర్ఫెక్ట్ అవుతారు. ఓకే, సో ఏరియా ఆఫ్ సర్కిల్, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఓకే, సో చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నాము, ఇప్పుడు ఫార్ములాస్ మర్చిపోయాము అనుకోవద్దు, ఈవెన్ నాకు కూడా గుర్తుండవు. ఓకే, సో ఖచ్చితంగా ఆ ఫార్ములా ఏంటో తెలుసుకుంటాము, దాని ప్రకారమే క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, సో ఏరియా ఆఫ్ సర్కిల్ అంటే πr². ఓకే, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే మనకి ఏమొస్తుంది, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే మనకి లెంత్ ఇంటూ బ్రెడ్త్, అంతే కదా, సో వస్తుంది. అలాగే ట్రయాంగిల్ అంటే ట్రయాంగిల్లో మనకి ట్రయాంగిల్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, హాఫ్ BH అంటాం కదా. హాఫ్ BH అంటే ఏంటి మనకి, సో బ్రెడ్త్ వాల్యూ అలాగే హైట్ వాల్యూ తెలుస్తుంది. సో తెలిస్తే మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో జస్ట్ మీరు ఫార్ములాస్ చూడండి. ఓకే, సో నెట్లో చూడండి, చూసే మీరు ఫైండ్ అవుట్ చేయండి. అది కూడా మీకు ఆ ప్రాసెస్ కూడా తెలియాలి కాబట్టి. ఓకే, సో ఒకసారి చూసి చేయండి. సార్ వీ కెన్ యూజ్ ఇఫ్ కండిషన్స్ అండ్ రైట్ ఆల్ 3 ఇన్ సింగిల్ ప్రోగ్రామ్. చేయండి అమ్మా, కాకపోతే అంటే ఇంకా నేను ఇక్కడ చెప్పలేదు కాబట్టి, ఇఫ్ కండిషన్స్ వరకు మనం వెళ్ళలేదు కాబట్టి. ఓకే, మీరు చేయగలిగితే అది చేసేయండి, నో ప్రాబ్లం. ఓకేనా, రైట్, దట్స్ ఇట్. ఓకే, సో దీన్ని అసైన్మెంట్గా అనుకోండి. ఓకే, నాకేదో సబ్మిట్ చేయమని కాదు, మీరు ప్రాక్టీస్ చేయడం కోసమే. ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ అవుతారు అని చెప్పడం కోసమే. ఓకే, సో మీరు కంపల్సరిగా చెయ్యండి. ఓకే, సో తెలియకపోతే ఖచ్చితంగా నెక్స్ట్ క్లాస్లో అడగండి, మనం డిస్కస్ చేద్దాం ఖచ్చితంగా. ఓకే,
సో అలాగే ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. సో మీ ఫ్రెండ్స్లో ఎవరైనా పైథాన్ నేర్చుకోవాలి అని అనుకుంటే రేపటి నుండి మార్నింగ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. సో మార్నింగ్ 9 to 10:30 బ్యాచ్ అనేది ఉంటుంది. ఓకే. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇన్ఫామ్ చేయండి కొద్దిగా, దట్స్ ఇట్. ఓకే. సో 9 to 10:30 బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది, రేపటి నుండి ఉంటుంది. సో వాళ్ళకి ఫీ మీకంటే ఒక 300 ఎక్కువ ఉంటుంది అనమాట. 3 to 4, 5 ఉంటుంది వాళ్ళకి ఫీ. ఓకే. సో ఫస్ట్ 3 డేస్ వాళ్ళకి డెమో కావాలంటే ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది కదా, తెలుగు వెబ్ గురు. సో మన తెలుగు వెబ్ గురు ఇన్స్టా పేజ్లో మనం స్టోరీలో లింక్ అనేది డైరెక్ట్గా జూమ్ లింక్ అనేది ఇస్తాం ఫస్ట్ 3 డేస్. వాళ్ళు వినాలంటే వినొచ్చు. ఓకే. సో నచ్చితే కంటిన్యూ అవ్వచ్చు అక్కడ నుండి. ఓకే. సో ఫస్ట్ 3 డేస్ వాళ్ళు ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ప్లాన్ ఉంటే కనుక చెప్పండి అని చెప్తున్నాను. ఓకే. రైట్. సో ఎస్ అండి. ఓకే. ఫైన్. సో ఇక మనం నెక్స్ట్ కాన్సెప్ట్‌కి వెళ్ళిపోదామండి. ఓకే. ఆపరేటర్స్. ఆపరేటర్స్, ఆపరేటర్స్ ఇన్ పైథాన్. ఓకే. సో పైథాన్‌లో ఉండే ఆపరేటర్స్ ఏంటి? సో జనరల్‌గా మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ చూసొచ్చిన వాళ్ళకి ఇది పెద్ద కామన్ కాన్సెప్టే. ఓకే. సో చాలా ఈజీ కాన్సెప్టే. ఓకే. ఎవరైతే ఇదే ఫస్ట్ లాంగ్వేజ్ అని నేర్చుకుంటున్నారో వాళ్ళు ఓకే. సో చాలా ఈజీ కాన్సెప్ట్ అండి. చిన్నప్పటి నుండి మనం ఏదైతే ఆపరేటర్స్ చూస్తున్నామో అవే ఉంటాయి ఇక్కడ కూడా. ఓకే. రైట్. సో కాకపోతే ఏమేమి ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలి కాబట్టి లిస్టు వాటిని ఒక్కొక్కటి మాట్లాడుతూ నేర్చుకుంటూ ముందుకు వెళ్తాం అనమాట. ఓకే. రైట్. సో మనకి పైథాన్ అన్నది ఆపరేటర్స్ అంటే ఇందులో 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయండి. ఓకే. సో అవి మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటాము. ఓకే. సో అర్థమెటిక్ ఆపరేటర్స్, అర్థమెటిక్ ఆపరేటర్స్, అలాగే అసైన్మెంట్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, అలాగే మనకి కంపారిజన్ ఆపరేటర్స్ అంటాం. లేకపోతే రిలేషనల్ ఆపరేటర్స్ అంటాం. సో కంపారిజన్ ఆర్ రిలేషనల్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్. ఓకే. అలాగే మనకి లాజికల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, అలాగే మనకి ఐడెంటిటీ ఆపరేటర్స్, ఐడెంటిటీ ఆపరేటర్స్, అలాగే మెంబర్షిప్ ఆపరేటర్స్ అంటాము. మెంబర్షిప్ ఆపరేటర్స్. ఓకే. అలాగే మనకి బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటాం. సో బిట్ వైజ్ ఆపరేటర్స్. ఓకే. సో ఇలా మనకి 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అనేవి పైథాన్‌లో అవైలబిలిటీ ఉంటాయండి. సో వీటన్నిటిని యూజ్ చేస్తూ మనం ఇంకా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేయటానికి ఇవన్నీ కూడా మనకి హెల్ప్ చేస్తాయన్నమాట. ఓకే. సో అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అనేవి మనకి అవైలబిలిటీ ఉంటాయి. ఓకే. సో ఒక్కొక్కటి ఒక్కొక్క పర్పస్ కోసం మనం యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే. రైట్. సో ఏదైతే అర్థమెటిక్ ఆపరేటర్స్ ఉందో ఇది మనం మొదటి నుండి చూస్తున్నదే. ఫుల్ స్టాక్ పైథాన్ అంటే అది యాహ్! నారాయణ గారు. అంటే చాలా ఎక్కువ మంత్స్ పడుతుంది కదా! సో చూద్దామండి. సో ఫస్ట్ అయితే మనం ఇది పర్ఫెక్ట్‌గా కంప్లీట్ చేసుకుందాము. ఓకే. సో ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అంటే ఆహ్, జావా ఫుల్ స్టాక్ అయితే మనకి 7, 8 మంత్స్ పడుతుంది. పైథాన్ ఫుల్ స్టాక్ అయితే అట్‌లీస్ట్ మనకి 5 మంత్స్ అయినా పడుతుంది కదా! సో అంత టైం మనం తీసుకోగలమా లేదా అని చూసుకుంటూ పాజిబిలిటీ బట్టి ప్లాన్ చేద్దాం. ఓకే. సో రికార్డెడ్ కోర్స్ అయితే ఆల్రెడీ అవైలబుల్ ఉంది, మీకు తెలుసు కదా! రైట్. సో ఆపరేటర్స్ ఇన్ పైథాన్. యెస్ అండి. కాంపౌండ్ ఆపరేటర్స్ అంటే అవి మనకి అసైన్‌మెంట్ ఆపరేటర్స్‌తో పాటు చెప్పేస్తాం. అందులో వచ్చేస్తాయన్నమాట. ఓకే. రైట్. ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు ఇవన్నీ కూడా. ఓకే. సో అర్థమెటిక్ ఆపరేటర్స్. సో ఫస్ట్ మనం ఒక్కొక్కటి తెలుసుకుంటూ ముందుకు వెళ్దామండి. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటి? ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేవి ఏం చేస్తాయి అనేది చూద్దాం. ఓకే. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే మనకేవైతే చిన్న చిన్న మ్యాథమెటికల్ ఆపరేటర్స్ మనం చిన్నప్పటి నుండి చూస్తూ ఉన్నామో. ఓకే. సో ఎడిషన్ కావచ్చు, సబ్ట్రాక్షన్ కావచ్చు, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవేవైతే ఉన్నాయో వాటిని మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటాం కదా! ఓకే. సో ఆ అర్థమెటిక్ ఆపరేషన్స్ చేయటానికి మనకి అవైలబుల్‌గా ఉన్నవే మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ అనమాట. ఏమేమి ఉంటాయి ఇందులో? ఎడిషన్ ఉంటుంది, సబ్ట్రాక్షన్ ఉంటుంది. ఓకే. సో ఎడిషన్ ఉంటుంది, సబ్ట్రాక్షన్ ఉంటుంది. ఓకే. సో అలాగే మల్టిప్లికేషన్ ఉంటుంది. ఓకే. సో అలాగే మనకి డివిజన్ ఉంటుంది. ఓకే. సో ఆ తర్వాత మనకి సందీప్ గారు చెప్పారు కదా! డబుల్ స్లాష్, దీన్ని ఫ్లోర్ డివిజన్ అంటాం. డివిజన్, ఫ్లోర్ డివిజన్ ఉంటుంది. ఓకే. సో అలాగే మనకి
ఏదైతే మాడ్యులో డివిజన్ అంటాం లేకపోతే మాడ్యులస్ అంటాం. ఓకే, సో మాడ్యులస్ అనేది ఉంటుంది, అలాగే మనకి ఎక్స్పోనెంట్ అనేది కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ కిందకి వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇందులో కొన్ని మనకు ఆల్రెడీ తెలిసినవే కదా. ఎస్, సో ఏదైతే ఇది ఉందనుకోండి, సో దేనికోసం యూజ్ చేస్తాం, ఇది ఎడిషన్ కోసం. ఓకే, సో ఇదైతే సబ్ట్రాక్షన్ కోసం. ఓకే, సో సబ్ట్రాక్షన్ కోసం, ఇదైతే మల్టిప్లికేషన్ కోసం, ఇదైతే డివిజన్, అంతేనా. సో డివిజన్ కోసం యూజ్ చేస్తాము. సో దీన్ని ఏమంటారని చెప్తున్నాను, ఇదైతే ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్ అంటారు, ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్ అంటారు. ఓకే, సో ఇదైతే మనకి మాడ్యులస్, మాడ్యులస్. ఓకే, అండ్ అలాగే మనకి ఇదైతే ఎక్స్పోనెంట్, ఎక్స్పోనెంట్. ఓకే, సో ఎక్స్పోనెంట్. ఓకే, సో ఇలా ఇవన్నీ కూడా మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ కిందకి వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇందులో ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ మనకి తెలిసినవే కదా. ఎస్, అండ్ ఫ్లోర్ డివిజన్ అన్నది చిన్న డిఫరెన్స్ ఉంటుంది, చెప్తాను నేను. ఓకే, సో అలాగే మనకి మాడ్యులస్ అంటే ఏమొస్తుంది అండ్ ఎక్స్పోనెంట్ అంటే ఏమొస్తుందో కూడా. ఎక్స్పోనెంట్ మీకు తెలిసిందే కదా, సో 4 స్క్వేర్ అంటాం అంటే మనకి 16. ఓకే, సో 2 power 4 అంటాం అంటే 2ని 4 టైమ్స్ మల్టిప్లై చేయడం. ఓకే, సో అలా మనం ఎక్స్పోనెంట్ క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటే ఎక్స్పోనెంట్ క్యాలిక్యులేట్ చేస్తాము. ఓకే, సో ఇవి సింపుల్ థింగ్స్ ఏనండి. సో వీటిని మనం మళ్ళీ ఒక ప్రోగ్రామ్ రాయడం అదంతా కాకుండా సింపుల్గా చెప్పేద్దాం. ఓకే, సో వీటి కోసం నేను జస్ట్ మన కమాండ్ ప్రాంప్ట్లో చెప్పేస్తున్నాను. ఓకే, సో ఎడిషన్ పెర్ఫామ్ చేయడం అంటే ఏంటి, సో ఫర్ ఎగ్జాంపుల్ a = 10 అండ్ b = 20. ఓకే, సో మనం ఎడిషన్ పెర్ఫామ్ చేయడం ఇప్పుడే ఆల్రెడీ మనం ప్రోగ్రామ్ కూడా రాసేసాం కదా, మనకు తెలిసిందే ఇది, కాబట్టి ఆపరేటర్స్ చెప్పేంత వరకు మనం వెయిట్ చేయలేదు. ఓకే, సో c = a + b అంటే మనకి రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా ఎడిషన్ అనేది పెర్ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో జనరల్గా ఏదైతే ఇలా ఆపరేటర్ రాసి ఇలా రాస్తామో వీటిని ఎక్స్ప్రెషన్స్ అంటూ ఉంటాం అనమాట. ఓకే, సో వీటిని ఎక్స్ప్రెషన్స్ అంటూ ఉంటాం జనరల్గా. ఓకే, సో మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నోట్స్ కానీ లేకపోతే టెక్స్ట్ బుక్స్ కానీ చదివినప్పుడు ఎక్స్ప్రెషన్స్ అంటాడు. ఎక్స్ప్రెషన్స్ అంటే దాని అర్థం ఏంటంటే మధ్యలో ఆపరేటర్ యూజ్ చేస్తూ మనం ఏదైనా ఒక ఆపరేషన్ పెర్ఫామ్ చేసేది ఏదైతే ఉంటుందో ఆ స్టేట్మెంట్నే మనం ఎక్స్ప్రెషన్ అంటూ ఉంటాం అనమాట. ఓకే, సో ఆ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ అవుతుంది అంటే ఆ ఎక్స్ప్రెషన్ తాలూకా రిజల్ట్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది, అయిన తర్వాత రిజల్ట్ అనేది ఆ వేరియబుల్లో స్టోర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, రైట్. సో మరి ఎడిషన్ తర్వాత సబ్ట్రాక్షన్ కూడా మనకు తెలిసిందే. ఫర్ ఎగ్జాంపుల్ c = b - a. ఓకే, c = b - a అండ్ అగైన్ ప్రింట్ c. ఓకే, అంటే మనకి 20 - 10 అన్నది ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకే, సో అలాగే మల్టిప్లికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ c = a మల్టిప్లికేషన్ విత్ b. ఓకే, సో అని c ప్రింట్ చేసాం అనుకోండి. ఎస్, 10 × 2 20 అంటే మనకి ఎంత వస్తుంది, ఆటోమేటిక్గా 200 వస్తుంది. సో c = a × b, a వాల్యూ 10, b వాల్యూ 20, కాబట్టి సో మనకి 200 అనేది రిజల్ట్ రావడం జరిగింది. అర్థమవుతుంది కదా. అలాగే మనకి డివిజన్. ఓకే, సో డివిజన్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏదైతే ఏ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ నేను 44 తీసుకుంటాను. ఓకే, అండ్ బి వాల్యూ ఒక 5 తీసుకుంటాను. ఓకే, సో 5 తీసుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ c నేను డివిజన్ పెర్ఫామ్ చేశాను అనుకోండి. ఓకే, సో a/b నేను పెర్ఫామ్ చేశాను అనుకోండి 44/5. ఓకే, సో 44/5 అంటే రిజల్ట్ ఎంత వచ్చిందో చూడండి. ఓకే, సో ఎంత వచ్చింది, మనకి 8.8 అన్నది రిజల్ట్ వచ్చింది. సరిపోయింది కదా రిజల్ట్. ఓకే, సో అంటే మనకి కోషియంట్ అన్నది రావడం జరిగింది. అదే నేను c = a ఫ్లోర్ డివిజన్ b అంటాను, ఏ ఫ్లోర్ డివిజన్ బి అంటాను. సో ఫ్లోర్ డివిజన్ బి అని అది నేను సి ప్రింట్ చేస్తాను. సో ఫ్లోర్ డివిజన్ అంటే ఏంటంటే ఇంకా డెసిమల్ పార్ట్ కాకుండా మనకి ఏదైతే ఈ ప్రీవియస్ పార్ట్ ఉందో దాంట్లోనే మనకి రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, సో సి = ఏ ఫ్లోర్ డివిజన్ బి అన్నాను కదా. ఇప్పుడు నేను ప్రింట్ స్టేట్మెంట్లోనే టైప్ ఆఫ్ సి కూడా ప్రింట్ చేస్తాను. ఓకే, సో సి టైప్ ఆఫ్ సి కూడా ప్రింట్ చేస్తే ఫ్లోర్ డివిజన్ మనకి రిజల్ట్ ఏమిచ్చింది, ఇంటిజర్ పార్ట్ మాత్రమే తీసుకొని డెసిమల్ పార్ట్ని విడిచిపెట్టేసి మనకి ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, సో ఫ్లోర్ డివిజన్ కాకుండా నార్మల్ డివిజన్ నేను యూజ్ చేశాను అనుకోండి. నార్మల్ డివిజన్ యూజ్ చేస్తే ఏమవుద్దో తెలుసా,
సో చూడండి మనకి ఏదైతే డెసిమల్ పాయింట్తో పాటు మొత్తాన్ని కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో నాకు డెసిమల్ పాయింట్తో పాటు రిజల్ట్ కావాలి అని అనుకునేటప్పుడు మనం నార్మల్ డివిజన్ ఆపరేటర్ యూజ్ చేసుకుంటాము. అప్పుడు మనకి ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ వస్తుంది. ఓకే, అలా కాదు నాకు రిజల్ట్లో డెసిమల్ పాయింట్ వద్దు, నాకు ఓన్లీ ఏదైతే ఇంటిజర్ పార్ట్ ఉంటుందో అదే నాకు కావాలి అని అనుకునేటప్పుడు మనం ఏం చేస్తాము, ఫ్లోర్ డివిజన్ యూజ్ చేస్తాం అన్నమాట. ఫ్లోర్ డివిజన్ యూజ్ చేస్తే మనకి సరిపోతుంది. ఓకేనా, రైట్. సో ఆల్రెడీ ప్రోగ్రామ్స్ రాసి పెట్టేస్తున్నారు. ఓకే, సూపర్ సూపర్. ఓకే, ఫైన్. సో సార్ గాట్ టు నో దట్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ఆపరేటర్స్ వెరీ వెల్ టు అండర్స్టాండ్, రైట్? ఎస్ అండి సందీప్ గారు. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. ఓకే, సో ఈ ఆపరేటర్స్ మనకి ఎంత బాగా తెలిస్తే మనం ప్రోగ్రాంలో అంత బాగా యూజ్ చేయగలుగుతాం. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్ ఉంది అని మనకి గుర్తు రాలేదనుకోండి, ఆ టైంకి మనకి రిజల్ట్ ఇంటిజర్లో కావాలి. అప్పుడు మళ్ళీ ఏం చేస్తాము, ఈ రిజల్ట్ వస్తే దీన్ని మళ్ళీ ఇంటిజర్లో కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తాం. అది లాంగ్ ప్రాసెస్ అవుతుందన్నమాట. ఓకే, సో కాబట్టి మనకి ప్రతి కాన్సెప్ట్ తెలుస్తుంది, కాకపోతే అది మనం అక్కడ యూజ్ చేయడానికి అది గుర్తు తెచ్చుకునేలాగా మనం ప్రాక్టీస్ చేయాలి. సో ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా ప్రతిదీ గుర్తొస్తుంది అనమాట. దట్స్ ఇట్. ఓకే, సో ఏదైనా ప్రాక్టీసే ఇంపార్టెంట్ ప్రోగ్రామింగ్కి. యా, సో మనకి అది డివిజన్ ఆపరేటర్ అండ్ ఫ్లోర్ డివిజన్. ఓకే, ఇక మాడ్యులస్ అన్నది ఏం చేస్తుందంటే, ఓకే, సో అది కూడా చూద్దామా. సి ఈక్వల్ టు ఏ మాడ్యులస్ బి. ఏ మాడ్యులస్ బి ఆర్ మాడ్యులో డివిజన్ అంటాం దాన్ని. ఓకే, సో ఏ మాడ్యులస్ బి అంటే రిజల్ట్ ఏమొస్తుందో అబ్జర్వ్ చేయండి. 4 అన్నది వచ్చింది రిజల్ట్. ఓకే, సో ఏ డివిజన్ బి చేస్తే మనకి 8.8 వచ్చింది. అదే ఏ మాడ్యులస్ చేస్తే మనకి 4 వచ్చింది. ఓకే, అంటే 4 అంటే ఏంటి అక్కడ, రిమైండర్, అంతేనా? సో 5 ఇంటూ 8.8 చేశారు అక్కడ, మనకి రిజల్ట్ ఏదైతే రిమైండర్ ఏదైతే 4 వచ్చిందో, ఓకే, సో ఆ రిమైండర్ని మనకి ఇది రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఏదైతే మాడ్యులస్ ఉందో ఇది ఆల్వేస్ మనకి రిమైండర్ని రిజల్ట్గా ఇవ్వడం జరుగుతుంది. మాడ్యులస్ ఏదైతే ఉందో అది రిమైండర్ని రిజల్ట్గా ఇవ్వడం జరుగుతుంది. అదే డివిజను, ఫ్లోర్ డివిజను ఈ రెండు ఏవైతే ఉన్నాయో, ఓకే, సో ఈ రెండు కూడా మనకి కోషియంట్ని రిజల్ట్గా ఇవ్వడం జరుగుతుంది. కోషియంట్ని రిజల్ట్గా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఆ కోషియంట్ని మనకి ఫ్లోర్ డివిజన్ చేయాలా, ఐ మీన్ ఇంటిజర్ పార్ట్ ఇవ్వాలా, లేకపోతే ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ ఇవ్వాలన్న దాన్ని బట్టి మనం డివిజన్ తీసుకుంటే ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ వస్తుంది. లేదు నాకు ఇంటిజర్ పార్ట్ మాత్రమే కావాలి అంటే ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్ డబల్ స్లాష్ యూజ్ చేసుకుంటే ఇంటిజర్ పార్ట్ మాత్రమే మనకి రిజల్ట్గా రావటం జరుగుతుందన్నమాట. ఓకే, అలాగే ఎక్స్పోనెంట్ అంటే ఏంటి, మనకి చిన్నప్పటి నుండి మనం చూస్తున్నదే. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సి ఈక్వల్ టు 4 ఎక్స్పోనెంట్ ఆపరేటర్ 2 అని నేను అన్నాను అనుకోండి. ఓకే, ఆటోమేటిక్గా ఏం క్యాలిక్యులేట్ అవుతుంది, సో చూద్దామా. ఏమొచ్చింది, 4 స్క్వేర్ వచ్చింది. ఓకే, సో ఎక్స్పోనెంట్ ఆపరేటర్ ఏం చేస్తుంది, మనకి ఎక్స్పోనెంట్ ఆపరేటర్ 4 పవర్ 2ని క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. ఓకే, సో అలాగే సి ఈక్వల్ టు 2 ఎక్స్పోనెంట్ 8 అంటాను. ఓకే, సో అని ప్రింట్ చేస్తాను. ఓకే, సో మనకి 256 అనేది రావడం జరిగింది. అంటే 2 పవర్ 8. 2 పవర్ 8 అంటే మనకి 2ని 8 టైమ్స్ మల్టిప్లై చేయడం కదా, ఆటోమేటిక్గా మనకి 256 అన్న రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే, సో ఇవి వెరీ బేసిక్ అనమాట. మనకి ఏవైతే అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటామో, సో సింపుల్ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ అన్నిటికీ కూడా మనకి ఇవి యూజ్ అవుతూ ఉంటాయి. అయితే వీటినే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం ప్రోగ్రామ్స్లో. మనం చేసేవన్నీ కూడా మ్యాక్సిమం వీటితోనే ఎక్కువగా చేస్తూ ఉంటాం. ఓకే, సో కాబట్టి ఓకే, సో ఇది మెయిన్ ఇక్కడ మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే, కన్ఫ్యూజ్ అయ్యేది మాడ్యులస్ అన్నది ఆల్వేస్ రిమైండర్ని ఇస్తుంది. డివిజన్, మాడ్యులర్ డివిజన్ ఈ రెండు కూడా కోషియంట్ని ఇస్తాయని మర్చిపోవద్దు. అండ్ ఈ రెండిటికి డిఫరెన్స్ కూడా మర్చిపోవద్దు. డివిజన్ అంటే మీకు ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ వస్తుంది, కంప్లీట్గా డెసిమల్ పాయింట్స్తో పాటు వస్తుంది. అదే ఫ్లోర్ డివిజన్ అయితే ఇంటిజర్ పార్ట్ మాత్రమే వస్తుందన్నమాట. అది మర్చిపోవద్దు. ఇంకా ఈ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఇవి మనకి చిన్నప్పటి నుండి చూస్తున్నవే కాబట్టి ఇందులో కొత్త ఏమీ లేదు. ఓకే, రైట్. సో అవి మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి. ఓకే, సో అలాగే నెక్స్ట్ మనము ఏదైతే అసైన్మెంట్ ఆపరేటర్స్ చూడొచ్చు. ఓకే, సో మనకి లేదు అంటే అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఒక ఈక్వల్ టు వస్తుంది కాబట్టి
ఫస్ట్ కంపారిజన్ ఆపరేటర్స్ చూసేద్దామా? ఫైన్, బెటర్. ఓకే, సో మనం ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ బట్టి వెళ్దాం. ఓకే, సో మనం నెక్స్ట్ ఏదైతే అర్థమెటిక్ ఆపరేటర్స్ చూసాం కదా, ఎస్, కంపారిజన్ ఆపరేటర్స్ నెక్స్ట్ చూసేద్దాం. ఓకే, సో కంపారిజన్ ఆపరేటర్ ఆర్ రిలేషనల్ ఆపరేటర్ అంటే ఏంటి తెలుసా? సో ఆ పేరులోనే ఉంది కదా, కంపారిజన్ ఆర్ రిలేషనల్ అంటే రెండింటిని కంపేర్ చేస్తాయి అవి. ఏవైనా ఒక రెండింటిని తీసుకొని కంపేర్ చేస్తే అది కంపారిజన్ ఆపరేటర్ కదా. ఓకే, సో లేదు అంటే ఆ రెండిటికి మధ్యలో రిలేషన్ ఏంటి అనేది చెక్ చేస్తాయి, కంపారిజన్ చేస్తాయి. ఓకే, సో వాటిని కంపారిజన్ ఆపరేటర్స్ అంటూ ఉంటాం మనం. ఓకే, సో ఏం కంపేర్ చేస్తాయి, ఏముంటాయి వీటిలో అని అంటే, ఓకే, సో ఈక్వల్ ఉంటుంది, దీన్ని ఈక్వల్ అంటాము, ఈక్వల్. ఓకే, అలాగే మనకి నాట్ ఈక్వల్ టు ఉంటుంది. ఓకే, సో దీన్ని మనం నాట్ ఈక్వల్ అంటాము, నాట్ ఈక్వల్. ఓకే, సో అలాగే మనకి గ్రేటర్ దాన్ సింబల్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మీకు కొంత ఐడియా వచ్చి ఉండాలి, ఒక 2 వాల్యూస్ ఇచ్చి ఆ రెండింటిని కంపేర్ చేయడం. మొదటిది రెండో దానికన్నా గ్రేటర్ దాన్ అవునా కాదా, మొదటిది రెండోది ఈక్వలా కాదా, మొదటిది రెండోది రెండు నాట్ ఈక్వలా కాదా, మీకు అర్థమవుతుందా? ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ని తీసుకొని వాటిని కంపేర్ చేస్తున్నాం, వాటి రిలేషన్ చూస్తున్నాం మనం. ఓకే, సో మొదటిది కంటే రెండోది పెద్దదా చిన్నదా, మొదటిది కంటే రెండోది ఈక్వలా నాట్ ఈక్వలా, అలా ఏదైతే మనం ఒక 2 వాల్యూస్ని కంపేర్ చేయటానికి యూజ్ చేస్తూ ఉంటామో వాటినే మనం కంపారిజన్ ఆపరేటర్స్ ఆర్ రిలేషనల్ ఆపరేటర్స్ అంటాము. ఓకే, సో దీన్ని మనకి గ్రేటర్ దాన్ ఆర్ నాట్ అనేది చెక్ చేస్తుంది, గ్రేటర్ దాన్ ఆర్ నాట్ అనేది చెక్ చేస్తుంది ఇది. ఓకే, సో అలాగే మొదటిది కంటే రెండోది లెస్ దాన్ అవునా కాదా చెక్ చేయాలంటే సో లెస్ దాన్ సింబల్ యూజ్ చేస్తాము. ఓకే, అర్థమవుతుంది కదా. సో అలా కంపారిజన్ కోసం ఆ రెండిటి మధ్యలో రిలేషన్ ఏంటి, మొదటి దానికంటే రెండోది పెద్దదా చిన్నదా, ఈక్వలా ఈక్వల్ టు కాదా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అలా మనకి ఆ రెండిటి మధ్యలో కంపారిజన్ చేసేది ఒక 2 వాల్యూస్ తీసుకుంటే ఆ 2 వాల్యూస్ తాలూకా కంపారిజన్ అనమాట, వాటి తాలూకా రిలేషన్ అనమాట. ఓకే, సో వాటిని చూసేవే మనకి ఈ రిలేషనల్ ఆపరేటర్స్ ఆర్ కంపారిజన్ ఆపరేటర్స్ అంటాం. ఓకే, సో ఇదేంటి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, సో ఈక్వల్ టు అయినా అవ్వాలి, గ్రేటర్ దాన్ అయినా అవ్వాలి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనమాట. ఓకే, సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, అలాగే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, సో ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, సో అయితే ఈక్వల్ అయినా అవ్వాలి లేకపోతే లెస్సర్ అయినా అవ్వాలి, మొదటిది కంటే రెండోది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే అయితే ఈక్వల్ అయినా అవ్వాలి లేకపోతే అంతకన్నా తక్కువైనా అవ్వాలి, అలా అయ్యిందా లేదా అన్నది చెక్ చేస్తూ ఉంటుందన్నమాట. ఓకే, సో ఇవి మనకి చాలా ఎక్కువ యూజ్ అవుతాయండి. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 నెంబర్స్ ఇచ్చి ఏది బిగ్గరో ఫైండ్ చెయ్యు అని అంటాం. సో 2 నెంబర్స్ ఇచ్చి ఏది బిగ్గరో ఫైండ్ చెయ్యు అంటే మనం ఏం చేస్తాము, సో మొదటిది కంటే రెండోది బిగ్గరా కాదో చెక్ చేయడానికి ఖచ్చితంగా గ్రేటర్ దాన్ సింబలే యూజ్ చేయాలి. ఓకే, సో 10 గ్రేటర్ దాన్ 15 ఆర్ నాట్ అని చెక్ చేస్తాం. ఓకే, సో అప్పుడు గ్రేటర్ దాన్ సింబల్ యూజ్ చేస్తాము, సో 10 గ్రేటర్ దాన్ 15 అవునా కాదా ఇది చెప్తుంది. సో చెప్తే దాన్ని బట్టి మనం ప్రోగ్రామ్ రాసి ఆ రిజల్ట్ని ప్రింట్ చేసేస్తాం. అర్థమవుతుందా? ఎస్, ఎస్ అండి. ఓకే, సో అలా మనం వాల్యూస్ని కంపేర్ చేయాలి అని అనుకుంటే మనకి ఈ ఏవైతే కంపారిజన్ ఆర్ రిలేషనల్ ఆపరేటర్స్ ఉన్నాయో ఇవి యూజ్ అవుతాయి అని చెప్పి చెప్తూ ఉన్నాను. ఓకేనా? సో ఎస్, మనము ఓకే, సో వాల్యూస్ ఏవో తీసుకుందాం. సో ఏ ఈక్వల్ టు 34 అండ్ బి ఈక్వల్ టు 22. ఓకే, సో ఇప్పుడు చూడండి, నేను ఏ ఈక్వల్ టు బి అవునా కాదా అని అడుగుతున్నాను. సో ఏ ఈక్వల్ టు బి అవునా కాదా అంటే వెంటనే ఏం చెప్పింది, ఫాల్స్ చెప్పింది, రెండు ఈక్వల్ కాదు కదా. ఓకే, సో కంపేర్ చేస్తుంది వాల్యూస్ని, ఆ రెండింటి మధ్యలో రిలేషన్ చూస్తుంది. ఆ రిలేషన్ ఏంటి, నాట్ ఈక్వలా ఏంటి దీని మధ్యలో రిలేషన్, గ్రేటరా లెస్సరా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అలా అనమాట. ఓకే, రైట్, సో ఏ ఈక్వల్ టు బి అండ్ ఏ నాట్ ఈక్వల్ టు బి అవునా కాదా అంటే ఎస్ ట్రూ,
ఏ నాట్ ఈక్వల్ టు బిఏ, ఎందుకంటే ఆ రెండు వాల్యూస్ ఒకదానికొకటి ఈక్వల్ కాదు కాబట్టి. ఏ గ్రేటర్ దాన్ బి అవునా కాదా అంటే ఎస్ ట్రూ. ఓకే, 34 ఈజ్ గ్రేటర్ దాన్ 22. 34 ఈజ్ గ్రేటర్ దాన్ 22 కాబట్టి మనకి ట్రూ ఇవ్వడం జరిగింది. ఏ లెస్ దాన్ బి అవునా కాదా అంటే మనకి ఫాల్స్ రావడం జరిగింది. అర్థమవుతుందా? సో ఇలా కంపారిజన్ కోసం మనం యూజ్ చేసేవన్నమాట. సో ఇప్పుడు ఇవి ఒక్కొక్కటి ఏం చేస్తున్నాయనే నేర్చుకుంటాము. నెక్స్ట్ మనం ప్రోగ్రామ్స్లో మళ్ళీ ఇవన్నీ కూడా మనకి యూజ్ అవుతాయి. ఇంతకుముందు మనం నేర్చుకున్నవన్నీ ఇప్పుడు రాసిన 2-3 ప్రోగ్రామ్స్లో మనం యూజ్ చేసాం కదా. టైప్ కాస్టింగ్ చేసాము, తర్వాత వాల్యూస్ ఎలా మార్చాలో చూసాము, క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలో చూసాము. ఓకే, సో వేరియబుల్ డిక్లరేషన్స్ ఎలా చేయాలో చూసాము, ప్రింట్ స్టేట్మెంట్ ఎలా చేయాలో చూసాం రకరకాలుగా. ఓకే, సో అలా మనకేంటంటే మనం నేర్చుకున్న కాన్సెప్ట్ అంతా కూడా మళ్ళీ నెక్స్ట్ మనకి యూజ్ అవుతూ ఉంటుంది. అలా ఇదంతా కూడా మనం నేర్చుకుంటూ మనం ఒక్కొక్కటి స్టెప్ ఎక్కుతూ మనం టోటల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంతా కూడా ఫుల్గా నాలెడ్జ్ అనేది సంపాదిస్తాం ప్రాక్టికల్గా. ఓకే, రైట్. సో మనకి లెస్ దాన్ గ్రేటర్ దాన్ అయిపోయింది కదా. ఇంకా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవునా కాదా, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవునా కాదా అనేది కూడా చెక్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ 34 అన్నాను, సో బి కూడా నేను 34 అన్నాను అనుకోండి. ఓకే, సో అప్పుడు ఏ గ్రేటర్ దాన్ బి అంటే ఫాల్స్ వస్తుంది, కానీ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అంటే ట్రూ వస్తుంది. ఎందుకు? సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఏ అనేది బితో కంపేర్ చేసినప్పుడు ఎక్కువైనా అవ్వాలి, లేదు అంటే ఈక్వల్ అయినా అవ్వాలి. అలా ఏదైనా అయ్యిందా అంటే ఎస్, ఈక్వల్ అయ్యింది. గ్రేటర్ అవ్వకపోయినా ఈక్వల్ అయ్యింది కాబట్టి ట్రూ వచ్చింది. ఇక్కడ ఓన్లీ మనం గ్రేటర్ దానే చెక్ చేస్తున్నాం కాబట్టి ఏ గ్రేటర్ దాన్ బి కాదు కాబట్టి ఫాల్స్ వచ్చిందనమాట. ఓకే, రైట్. అలాగే ఏ లెస్ దాన్ బి అంటే ఫాల్స్ వస్తుంది. అదే ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అంటే ట్రూ వస్తుంది. ఓకే, సో అలాగే ఏ ఈక్వల్ టు బి అన్న ట్రూ వస్తుంది, వాల్యూస్ ఈక్వల్ కాబట్టి. ఏ నాట్ ఈక్వల్ టు బి అంటే ఫాల్స్ వస్తుంది. ఓకే, సో మొత్తానికి ఇలా మనం డిఫరెంట్ వాల్యూస్ని కంపేర్ చేస్తూ వాటి మధ్యలో రిలేషన్ ఫైండ్ అవుట్ చేయడం, ఒకటి ఇంకో దానికంటే ఈక్వలా, నాట్ ఈక్వలా, గ్రేటరా, లెస్సరా, అసలు ఏమిటి అనేది ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, రైట్. సో ఆ విధంగా మనకి ఈ రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి యూజ్ అవుతాయి అని చెప్పి చెప్తూ ఉన్నాను. ఓకే, రైట్. సో ఇక మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ చెప్పేసి సెషన్ అనేది క్లోజ్ చేద్దాం. ఓకే, సో అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేవి ఏం చేస్తాయి? అసైన్మెంట్ అంటే ఏంటి? వాల్యూ అసైన్ చేయడం. పేరులోనే ఉంది కదా, అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏంటి? వాల్యూ అసైన్ చేయడం. ఓకే, సో ఒక దానికి మనం వాల్యూ అసైన్ చేయడం అన్నమాట. యా, రాజు గారు ఖచ్చితంగా ప్లాన్ చేద్దాము, నేను చెప్తాను మీకు. ఓకే, సో ఏదైతే మనం ఇంకా దీన్ని తీసేద్దాం. ఓకే, సో అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి మాట్లాడబోతున్నాం. సో ఏంటి అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే మనం ఏదైనా ఒక వాల్యూని అసైన్ చేయడం కోసం మనం యూజ్ చేసేవే అసైన్మెంట్ ఆపరేటర్స్ అన్నమాట. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే ఏ ఈక్వల్ టు 3 అంటాం. అంటే మనం ఏం చేస్తున్నాము? 3 అనే వాల్యూని ఏకి అసైన్ చేస్తున్నాం కదా. సో ఒక వాల్యూని ఒక వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం. సో అదే మనకేంటి? అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏంటి? వాల్యూ అసైన్ చేయడానికి మనం యూజ్ చేసేటటువంటి ఆపరేటరే అసైన్మెంట్ ఆపరేటర్ అన్నమాట. ఓకే, సో అందులో మనకి ఇంకా రకరకాల ఆపరేటర్స్ కూడా ఉంటాయి. ఓకే, సో అసైన్మెంట్ ఆపరేటర్ అంటే జనరల్గా మనకి ఇదొక్కటే అన్నమాట. కాకపోతే ఇందులో మనకి ఇంకా ఎక్స్టెండెడ్ కూడా ఉంటాయి. అవి ఏంటో కూడా చెప్తాను నేను. ఓకే, సో మొత్తానికి ఏదైనా సరే అసైన్మెంట్ అంటే సమ్ అసైన్మెంట్ అక్కడ జరుగుతుంది. ఒక వాల్యూ అనేది ఒక వేరియబుల్కి వెళ్తుంది. ఓకే, అలా అసైన్ అవుతుంది కాబట్టి వాల్యూ, వాటిని మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటాం. ఓకే, సో మనకి ఈక్వల్ టుతో పాటు ఇంకా ఏముంటాయి వీటిలో? ఈక్వల్ టుతో పాటు ఇంకా ఏముంటాయి వీటిలో? సో ఈక్వల్ టు అనేది ఉంటుంది. అలాగే మనకి ఏదైతే మనం ఈ ప్లస్ ఈక్వల్ టు అంటాము, అలాగే
మైనస్ ఈక్వల్ టు అంటాము. సో ఇవన్నీ కూడా మనకి అసైన్మెంట్ ఆపరేటర్స్ కిందకి వస్తాయి అన్నమాట. సబ్ట్రాక్షన్ అసైన్మెంట్ అన్నమాట, అలాగే మల్టిప్లికేషన్ అసైన్మెంట్ అన్నమాట, అలాగే డివిజన్ అసైన్మెంట్ అన్నమాట. ఓకే, సో అలాగే రిమైండర్ అసైన్మెంట్ అన్నమాట, రిమైండర్ అసైన్మెంట్ అన్నమాట. ఓకే, సో అలాగే ఎక్స్పోనెంట్ అసైన్మెంట్, ఎక్స్పోనెంట్ అసైన్మెంట్. ఓకే, సో అలాగే మనకి ఫ్లోర్ డివిజన్ ఏదైతే ఉందో ఫ్లోర్ డివిజన్ అసైన్మెంట్. ఓకే, సో మనం ఏదైతే అర్థమెటిక్ ఆపరేటర్స్ నేర్చుకున్నామో వాటికి ప్రతి దానికి కూడా అసైన్మెంట్ ఆపరేటర్ కాంబినేషన్తో మనం యూజ్ చేయడం, అవి కూడా అసైన్మెంట్ ఆపరేటర్సే. ఓకే, సో ఇవి ఎందుకు యూజ్ అవుతాయో ఒకసారి చెప్తాను చూడండి. ఓకే, సో మనకి సింపుల్గా ఈక్వల్ టు ఉందనుకోండి. ఓకే, సో ఈక్వల్ టు ఉందనుకోండి, ఏ ఈక్వల్ టు 10. ఓకే, అంటే సో 10 అనే వాల్యూ ఏకి ఇస్తున్నాము, అసైన్ చేస్తున్నాము అని చెప్పి మనకి ఈక్వల్ టు అనేది ఉంది. ఓకే, అలా కాకుండా ఏ ప్లస్ ఈక్వల్ టు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు చూడండి, ఏ ప్లస్ ఈక్వల్ టు 2 అంటాను నేను. ఓకే, సో ఏ ప్లస్ ఈక్వల్ టు 2 అంటాను. సో ఏ ప్లస్ ఈక్వల్ టు 2 అన్న తర్వాత ఇప్పుడు నేను ఏ వాల్యూ ప్రింట్ చేయడానికి ట్రై చేశాను అనుకోండి, ఏమొస్తుందో మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఏ వాల్యూ ఎంత వచ్చింది? యాక్చువల్గా ఏ వాల్యూ ఎంత? 10. ఓకే, కానీ నేను ఈ ప్లస్ ఈక్వల్ టు ఎడిషన్ అసైన్మెంట్ ఆపరేటర్, ఎడిషన్ అసైన్మెంట్ ఆపరేటర్ని నేను యూజ్ చేశాను. ఏ ప్లస్ ఈక్వల్ టు ఏ ఎడిషన్ అసైన్మెంట్ ఈక్వల్ టు 2 అని చెప్పి నేను ఇస్తే అది వాల్యూ ఏమైంది? 12 అని వచ్చింది. ఓకే, అంటే మీకు అర్థమవుతుందా? ఏ ప్లస్ ఈక్వల్ టు 2 అంటే, ఓకే, ఏ ప్లస్ ఈక్వల్ టు 2 అంటే అది ఎలా మారిపోతుందో తెలుసా? సో ఏ ప్లస్ ఈక్వల్ టు 2 అన్నది ఎలా మారిపోతుందో తెలుసా? సో ఏ అన్నది ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 2 అని దాని అర్థము. ఓకే, సో ఏ ప్లస్ ఈక్వల్ టు 2 అన్నది ఏంటంటే, ఏ ప్లస్ ఈక్వల్ టు 2 అన్నది ఏంటంటే ఇది ఒక షార్ట్ కట్ టైప్ అన్నమాట. మనకి ఎడిషన్ అసైన్మెంట్ ఆర్ సబ్ట్రాక్షన్ అసైన్మెంట్, మల్టిప్లికేషన్ అసైన్మెంట్, ఇలా మనకి ప్రతిదీ కూడా అసైన్మెంట్ ఆపరేటర్స్ ఉంటాయి. ఓకే, సో మనం ఏ వాల్యూ ఒక 2 పెంచాలనుకోండి, ఏ వాల్యూ ఒక 2 పెంచాలనుకోండి, ఇంకొంచెం షార్ట్ కట్లో మనం రాయటానికి మనకు వచ్చినవే ఈ ఏవైతే మనకి అసైన్మెంట్ ఆపరేటర్స్ అనుకోవచ్చు మనం. ఓకే, సో ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 2, ఏ వాల్యూ నేను 2 పెంచాలనుకుంటున్నాను కాబట్టి నేను ఎలా రాయొచ్చు? ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 2 అని రాయొచ్చు. అంటే ఏ వాల్యూ 2 పెరుగుతుంది, పెరిగిన తర్వాత మళ్ళీ ఏలోనే స్టోర్ అయిపోతుంది. అంటే అప్పటికి మనం ఏ ఈక్వల్ టు 10 అన్నాం కాబట్టి, ఓకే, సో ఏ ప్లస్ 2 క్యాలిక్యులేట్ అవుతుంది అంటే 12 అవుతుంది. అవి మళ్ళీ ఏలోనే స్టోర్ అయిపోతుంది కాబట్టి ఇంకా 10 ప్లేస్లో 12 అనేది వెళ్ళిపోతుంది ఏకి. ఓకే, సో అలా మనం పెంచుతాం జనరల్గా కదా. సో దాన్నే మనకి ఈ ఆపరేటర్స్ యూజ్ చేసి షార్ట్ కట్లో కూడా మనం రాయొచ్చు అని చెప్పి ఇవి మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 2 అనేది మనం రాయొచ్చు, లేదు సింపుల్గా ఏ ప్లస్ ఈక్వల్ టు 2 అని మనం రాయొచ్చు. అంటే దాని అర్థం ఏంటి? ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 2 అని అర్థం. ఓకే, సో ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 2 అని అర్థం. ఓకే, సో అలా మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ప్రతిదీ కూడా అంతే అనమాట. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్టార్ ఈక్వల్ టు 3 అంటే దాని అర్థం ఏంటి? అంటే దాని అర్థం ఏంటి? ఏ ఈక్వల్ టు ఏ స్టార్ 3, ఏ మల్టిప్లికేషన్ విత్ 3 అని అర్థము. మీకు అర్థమవుతుందా? సో ఏదైతే మనకి ఏ మల్టిప్లికేషన్ విత్ 3 ఉందో అది క్యాలిక్యులేట్ అవుతుంది, అయి మళ్ళీ ఏలోనే రిజల్ట్ అనేది స్టోర్ అయిపోతుంది. సో అలాగే ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ వర్క్ అవుతాయి. సో ఏ డివిజన్ ఈక్వల్ టు 4 అంటే దాని అర్థం ఏంటి? సో ఏ ఈక్వల్ టు ఏ డివిజన్ 4 అని చెప్పి దాని అర్థం. ఏ డివిజన్ 4 క్యాలిక్యులేట్ అవుతుంది, ఆ రిజల్ట్ మళ్ళీ ఏలోనే స్టోర్ అయిపోతుంది. సో మనం డైరెక్ట్గా ఎలా రాసుకోవచ్చు, లేదు షార్ట్ కట్లో ఎలా కూడా రాసుకోవచ్చు. ఇంకొంచెం ఫాస్ట్గా మనం స్టేట్మెంట్స్ రాయటానికి ఈ షార్ట్ కట్స్ మనకి హెల్ప్ అవుతాయి అన్నమాట. సో ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 2 అని రాసేది కంటే మనం అలవాటు అయిపోతున్న కొద్దీ ఏ ప్లస్ ఈక్వల్ టు 2 అని రాసుకుంటూ వెళ్ళిపోతాం ఫాస్ట్గా. మీకు అర్థమవుతుందా? షార్ట్ హ్యాండ్ ఆపరేటర్స్, ఎస్, షార్ట్ హ్యాండ్ ఆపరేటర్స్, ఎస్ అండి. ఓకే, సో ఇంకా ప్రతిదీ అంతే అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ స్టార్ ఈక్వల్ టు, ఓకే, సో లేకపోతే ఏ ఈక్వల్ టు 4 అంటాను ఫస్ట్. ఓకే, సో ఏ
ఎక్స్పోనెన్షియల్ ఆపరేటర్ ఎక్స్పోనెంట్ ఈక్వల్ టు 2 అంటాను ఆర్ 3 అంటాను. ఓకే, సో అని ఇప్పుడు నేను ప్రింట్ ఏ అంటాను. అప్పుడు ఏమవుతుంది? సో మనకి ఏ ఈక్వల్ టు ఏ పవర్ 3 అని దాని అర్థం వస్తుంది అనమాట. ఓకే, ఏ ఈక్వల్ టు ఏ పవర్ 3 అని దాని అర్థం వస్తుంది. ఏ ఎక్స్పోనెంట్ 3 అని దాని అర్థం వస్తుంది. అంటే ఏంటి? ఏ వాల్యూ ఎంత? 4. కాబట్టి 4 పవర్ 3 అన్నది దాని అర్థం వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఈ వాల్యూ అనేది రావటం జరుగుతుంది. అర్థమవుతుందా? సో అలా మనకి ఈ షార్ట్ కట్ ఆపరేటర్స్ ఏవైతే ఉంటాయో, ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్, ప్రతిదాన్ని ఏమంటాం? ఇది ఎడిషన్ కదా, ఎడిషన్ అసైన్మెంట్, సబ్ట్రాక్షన్ అసైన్మెంట్, మల్టిప్లికేషన్ అసైన్మెంట్, డివిజన్ అసైన్మెంట్, మాడ్యులస్ అసైన్మెంట్. ఓకే, అలాగే ఎక్స్పోనెంట్ అసైన్మెంట్, అలాగే మనకి ఫ్లోర్ డివిజన్ అసైన్మెంట్ అలా అంటాం వీటిని. ఓకేనా? సో ఆ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఓకే, రైట్. సో ఇక ఫైన్. ఓకే, సో ఏదైతే ఇప్పటి వరకు నిన్న ఎవరో మనకి రన్నింగ్ నోట్స్ లాగా ఇది ఉంటే బాగుంది, ఇక్కడ మీరు రాస్తున్నారు, అది ఇస్తే బాగుంది అన్నారు కదా. సో ఇందులోదే మనకి ఇది పీడిఎఫ్గా కన్వర్ట్ చేసే ఆప్షన్ ఉన్నట్టుంది. చూద్దాం, ఒకవేళ అయితే ఇది ఇలాగ కూడా నేను కమ్యూనిటీలో షేర్ చేస్తాను. ఓకే, సో చూసుకుందరు కానీ. టైం పడుతుంది అంటే తర్వాత అయినా చేసిస్తాను, పెడతానులే, నో ప్రాబ్లం. వీడియోతో పాటు పెట్టే ప్రయత్నం చేస్తాను. ఓకే, రైట్. సో అది ఫ్రెండ్స్. ఓకే, సో మనము ఎస్, ఓకే, సో మనం మొత్తానికి ఇది కంప్లీట్ చేసుకుంటున్నాము. ఏదైతే మనం 3 ఆపరేటర్స్ ఆల్రెడీ చూసేసాం కదండి. ఎస్, ఓకే, సో ఏం పేజెస్ ఎక్స్పోర్ట్ చేయాలని అడుగుతుంది. స్టార్టింగ్ నుండి అన్నీ చేసేస్తా పీడిఎఫ్లోకి, మీరు చూసుకుందరు కానీ. ఓకే, సో ఇది మీకు ఏమైనా ఫాస్ట్ రెఫరెన్స్కి యూజ్ అవుద్దేమో. ఆన్ డెస్క్టాప్ ఏమంటాము? సో క్లాస్ బోర్డ్ అంటాను జస్ట్ మీకు. ఓకే, సో చూసుకుందాం. యా, ఈ పీడిఎఫ్ షేర్ చేస్తాను, మీకు ఏమైనా యూజ్ అయితే చూడండి ఒకసారి. ఫైన్ అండి. ఓకే, సో అంతే ఈరోజు క్లాసు. ఓకే, సో నెక్స్ట్ మనం రేపటి క్లాస్లో ఫస్ట్ 3 కంప్లీట్ చేసుకున్నాం కదా, మిగతా ఆపరేటర్స్ కంటిన్యూ చేస్తూ మనం ఒక్కొక్కటి నేర్చుకుందాం. కానీ ఒకటి, ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు చూస్తున్నారు కదా, ఇంతకు ముందు మనం నేర్చుకున్న ప్రోగ్రామ్స్ అన్నీ ఇప్పుడు రాసిన 3 ప్రోగ్రామ్స్లో యూజ్ అయ్యాయి. అలాగే ఫ్యూచర్లో రాసే ప్రోగ్రామ్స్ అన్నిట్లోనూ మనకి ఆపరేటర్స్ నాలెడ్జ్ అనేది యూజ్ అవుద్ది అనమాట. ఓకే, సో అక్కడ ఫ్లోర్ డివిజన్ అనేది ఎందుకు రాసాము అని మరి మీకు డౌట్ రాకూడదు. ఓకే, సో కాబట్టి ప్రతిదీ కూడా ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకోండి, ఖచ్చితంగా మనకి యూజ్ ఉంటుంది. ఎస్ నవీన్ గారు, చేస్తాను, నోట్స్లో కూడా అప్డేట్ చేస్తాను. ఓకే, రైట్. సో అది ఫ్రెండ్స్. ఓకే, సో అండ్ ఏదైతే రేపు మార్నింగ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుందని చెప్పానో అదొకసారి చూడండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కొంచెం ఇన్ఫామ్ చేయండి. ఓకే, సో ఫ్రీ సెషనే, అది అటెండ్ అవ్వచ్చు వాళ్ళు. సో మన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో నేను ఆ లింక్ అనేది పోస్ట్ చేస్తాను. ఓకేనా? సో టుడే వన్ ఈజ్ ఇంట్రెస్టింగ్ సెషన్. ఎస్ వినోద్ గారు, థ్యాంక్ యూ. యా, సంతోష్ గారు, లైక్ ఇది నోట్స్ లోనే పెట్టగలుగుతారా? మళ్ళీ కమ్యూనిటీలో పెడితే మిస్ అవుతామేమో మేబీ. అంటే ఇది మనకి ఎలా పడితే అలా రాశాను కదా, ఇదంతా నోట్స్లో నీట్గా ఉండదేమో కదా. సో నోట్స్ అనేది మీకు నోట్స్ ఎలా ఐ ఉండాలో మీన్ అలాగే చేసిస్తాను. ఆ సెక్షన్ లో పెట్టగలుగుతారా అని. దేనికా? ఇమేజా? యా, ఐ మీన్ ఈ పీడిఎఫ్. ఈ పీడిఎఫ్ ఆ నోట్స్లో ఎలా పెడతాం? మళ్ళీ వర్డ్ కన్వర్ట్ చేసి పెట్టాలేమో కదా. ఓకే, సో చూస్తానండి, ఖచ్చితంగా పాజిబిలిటీ చూస్తాను. ఏదైతే సేవ్ చేసి షూర్ ఉంచానో షూర్. పాజిబిలిటీ చూస్తానండి. ఓకే, రైట్ అండి. సో ఎస్ ఫ్రెండ్స్. ఓకే, సో రేపటి క్లాస్లో మళ్ళీ మనం కలుసుకుందాం. ఓకేనా? రైట్ ఫ్రెండ్స్, బాయ్.